హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో మొత్తానికి మనము ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ సంబంధించి 8th లెసన్ వరకు చూడడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. సో ఇక్కడ మనకేంటంటే 9th నుంచి అప్ టు 16 లెసన్స్ వరకు చూసే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఈరోజుతో ఈవీఎస్ 5th క్లాస్ ఈవీఎస్ సెషన్స్ కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. సో 3rd, 4th, 5th క్లాస్ సంబంధించిన తర్వాత నెక్స్ట్ 6th క్లాస్ సైన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 6th క్లాస్ సైన్స్ తర్వాత 6th, 7th, 8th, 9th, 10th వరకు సైన్స్, అదే అందులో మళ్ళీ బయాలజీ, ఫిజిక్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. తర్వాత అది అయిపోయిన వెంటనే మళ్ళీ 6th నుంచి 10th వరకు సోషల్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనము 5th క్లాస్ ఈవీఎస్ సంబంధించినటువంటి 9th చాప్టర్లో 9th లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అయితే చూద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అందాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి. తర్వాత వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ బిట్ చూస్తే మనకు వాతావరణం, గాలికి సంబంధించి వీచే గాలి. మన చుట్టూ గాలి ఉంది. మన ఇళ్ళలో, ఖాళీ స్థలాల్లో, పంట పొలాల్లో అంతటా గాలి ఉంటుంది. కానీ గాలి మనకు కనబడదు. గాలి ఎన్నో అద్భుతాలు చేస్తుంది. వర్షాన్ని ఇస్తుంది, చలినిస్తుంది, వేడిగా వీస్తుంది. భూ ఆకర్షణ శక్తి, భూభ్రమణము, భూ పరిభ్రమణాల వల్ల గాలి నిరంతరం కదులుతూ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వీస్తూ ఉంటుంది. భూమిపైన గాలి పరిమాణం కొన్ని చోట్ల ఎక్కువగాను, కొన్ని చోట్ల తక్కువగాను ఉంటుంది. గాలికి ఒత్తిడి, బరువు, ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకోవడం మొదలైన ధర్మాలు ఉంటాయి. వాతావరణం. మన భూమి చుట్టూ ఉన్న గాలి ఒక దుప్పటిలాగా ఆవరించి ఉంది. ఈ పొరనే వాతావరణం అంటారు. వేడిమి, మేఘాలు, గాలిలో తేమ, ఒత్తిడి మొదలగు విషయాల ద్వారా వాతావరణ స్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ప్రతిరోజు మీరు దూరదర్శన్లో, రేడియోల్లో లేదా వార్తాపత్రికల్లో వాతావరణ వివరాలు వింటూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. నెక్స్ట్ కాలాలు. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల భూమి అక్షం వంగి ఉండడం వల్ల కాలాలు, ఋతువులు ఏర్పడతాయి. వాతావరణాన్ని బట్టి సంవత్సరాన్ని 3 కాలాలుగా విభజించారు. అవి చలికాలం అంటే శీతాకాలం, ఎండాకాలం వేసవికాలం, వర్షాకాలం వానాకాలం. వానాకాలం అనగానే దట్టమైన మేఘాలు, ఉరుములు, మెరుపులు, వరదలు, కాగిత పడవలు, రెయిన్ కోట్లు, గొడుగులు, వానపాములు ఇలా ఎన్నెన్నో గుర్తుకొస్తుంటాయి. వానాకాలంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మేఘాలు గర్జిస్తాయి, మేఘాలు మెరుస్తాయి, వర్షాలు కురుస్తాయి, గుంటలు నీటితో నిండుతాయి, నెమళ్ళు నాట్యం చేస్తాయి. కప్పలు బెకబెకమని అరుస్తాయి. బావులు, చెరువులు, నదులు, కాలువలు నిండుతాయి. పచ్చని గడ్డి పెరుగుతుంది. వర్షంలో ఆడడం, కాగిత పడవలు నీళ్ళలో వదలడం పిల్లలు ఆనందిస్తుంటారు. జూలై, ఆగస్టు మాసాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి. సెప్టెంబర్ మాసానికి వర్షాలు తగ్గి క్రమంగా చలి ప్రారంభమవుతుంది. వర్షం బాగా కురిస్తే పంటలు బాగా పండుతాయి. అందరూ ఆనందంగా ఉంటారు. వాతావరణం పొరలు. భూమిని ఆవరించి ఉండే గాలి పొరను వాతావరణం అంటారు. ఈ గాలిలో అనేక వాయువులు, దుమ్ము, ధూళి, నీటి ఆవిరి ఉంటాయి. మేఘాలు గాలి వీయడం, తడి, పొడిదనం, చలి, ఎండ, వాన కురిసే అవకాశం మొదలైన అంశాల ఆధారంగా వాతావరణం గురించి చెప్పవచ్చు. భూవాతావరణాన్ని ఉష్ణోగ్రతలో ఉండే మార్పుల ఆధారంగా 5 పొరలుగా విభజించడం జరిగింది. అవి ట్రోపో, స్ట్రోటో, మీసో, థర్మో, ఎక్సో. భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి పొర ట్రోపో ఆవరణం. మనం ట్రోపో ఆవరణంలో ఉంటూ దీనిలోని గాలిని పీల్చుకుంటున్నాం. వాతావరణానికి ప్రతి అంశం ఈ పొరలోనే సంబంధించింది. ట్రోపో ఆవరణంలో భూమి నుంచి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. వాతావరణం రోజంతా ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆకాశం మబ్బులతో, గాలిలో తేమతో ఉంటుంది, చల్ల గాలి వీస్తూ ఉంటుంది. మరికొన్నిసార్లు పొడిగా ఉంటూ వేడి గాలి వీస్తూ ఉంటుంది. కొన్ని రోజులు వర్షాలు పడుతుంది.
కొన్ని రోజులు వర్షాలు పడుతుంది, ఇంకొన్ని రోజులు వేడి పెరుగుతుంది. వాతావరణం సూర్యశక్తి ద్వారానే వేడెక్కుతుంది, కానీ భూమిపైకి అన్ని భాగాలు ఒకే పరిమాణంలో సౌరశక్తిని పొందలేవు. ధృవాల కన్నా భూమధ్యరేఖ ప్రాంతాలు అధిక సౌరశక్తిని లభిస్తుంది. ఉష్ణోగ్రతలోని భేదాలు గాలి కదలడానికి, వాతావరణం ఏర్పడడానికి కారణమవుతాయి. ఉష్ణోగ్రతలోని భేదాలు సూర్యకిరణాలు, గాలి, సముద్రాలు, నదులు, చెట్లు, భూమిపై ఉండేటువంటి ప్రదేశం యొక్క ఎత్తు మొదలైనవి వాతావరణంలో మార్పుకు కారణాలు. మౌత్ ఆర్గాన్, సన్నాయి వంటి వాటిలోని నోటి ద్వారా గాలిని ఊదడం వల్ల శబ్దం వస్తుంది. నోటి ద్వారా గాలిని తక్కువగా సంగీత పరికరాల్లోకి ఊదడంతో శబ్దంలో మార్పులు వస్తాయి. కొబ్బరి చిప్ప గ్లాసు లోపల గాలి ఉంది, అందుకే వాటిని చీపురు పుల్లతో కొట్టినప్పుడు శబ్దం వస్తుంది. గాలి శబ్దం చేస్తుంది, స్థలాన్ని ఆక్రమిస్తుంది. కాగితం చుట్టూ గాలి ఉన్నందున ఎక్కువ దూరం విసిరినను తక్కువ దూరంలో పడుతుంది. గాలిగా కాగితాన్ని ముందుకు పోనివ్వదు. కాగితాన్ని తేలికగా చుట్టినప్పుడు మడతలలో గాలి ఉన్నందున ఎక్కువ దూరం పడలేదు. కాగితాన్ని గట్టిగా చుట్టినప్పుడు గాలిని తోస్తూ కాగితం బంతి దూరంగా పడుతుంది. గాలి కాగితంపై, కాగితం బంతి గాలిపై చూపెట్టే ఒత్తిడిని బట్టి కాగితం పడే దూరం ఆధారపడి ఉంది. నెక్స్ట్ పారాచూట్. చిత్రాన్ని గమనించారా? దీన్ని పారాచూట్ అంటారు. పారాచూట్ నెమ్మదిగా కిందికి దిగుతుంది. అది వేగంగా కిందికి పడకుండా పారాచూట్లోని బుట్టను గాలి ఆపుతుంది. కాబట్టి ఆకాశం నుంచి భూమికి దిగేవారు పారాచూట్లు వేలాడుతూ నెమ్మదిగా భూమిపైకి దిగుతుంటారు. వాయుసేనకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లలో పారాచూట్లు ఉంటాయి. ప్రమాదం జరిగినప్పుడు వీటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ గాలి శక్తి, గాలిమర. గాలికి శక్తి ఉంది, అది వస్తువును కదిలిస్తుంది. అందువలనే గాలిమర లేదా మనం తయారు చేసినటువంటి కాగితం పువ్వు తిరుగుతుంది. గాలికుండే ఈ శక్తిని ఆధారంగా చేసుకొని పెద్ద పెద్ద చక్రాలను తిప్పడం ద్వారా విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తారు. దీన్ని మనం పవన శక్తి అని అంటాం. గాలిలో అనేక వాయువులు ఉంటాయి. ముఖ్యంగా నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి ఉంటాయి. వీటికి రంగు, రుచి, వాసన ఉండదు. ఈ వాసనలు కంటికి కనబడని చిన్న రేణుల రూపంలో ఉంటాయి. గాలిలో ఎక్కువగా ఉండేటువంటి వాయువు నత్రజని, ఆ తర్వాత ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంటుంది. మొక్కలు, జంతువులు బతకడానికి గాలి అవసరం. అన్ని జంతువులు, మొక్కలు బతకడానికి గాలి అవసరం. గాలి లేకపోతే మొక్కలు, జంతువులు చనిపోతాయి. గాలిలో ఉన్న ఆక్సిజన్ జీవులు బతకడానికి సహాయపడుతుంది. అలాగే మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ను వదులుతాయి. జంతువుల శ్వాసక్రియలో గాలిలో ఆక్సిజన్ను తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను వదులుతాయి. చెట్లు ఎక్కువగా ఉన్న చోట తాజా గాలి ఉంటుంది. ఆక్సిజన్ నీటితో కరుగుతుంది. నీటిలో నివసించేటువంటి జంతువులు నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ను తీసుకుంటాయి. పక్షులు, జంతువులు, మనుషులు ఇలా ఎన్నో జీవించడానికి గాలి అవసరం. గాలి మనకు జీవనాధారం. గాలి కాలుష్యం. ఇంట్లో ఊడ్చినప్పుడు, రోడ్లు ఊడ్చినప్పుడు, వాహనాలు వెళ్ళినప్పుడు వచ్చేటువంటి దుమ్ము, ధూళి, పొగ వాటి వంటివి గాలిలోకి చేరుతాయి. కర్మాగారాలు, ఇంట్లో వండడం ద్వారా వచ్చేటువంటి పొగ, కర్రను, చెత్త కాలిస్తే వచ్చేటువంటి పొగ మొదలైన వాటి వల్ల విషపూరితమైన వాయువులు గాలిలో చేరుతాయి. వీటి వల్ల గాలి కలుషితం అవుతుంది. కలుషితమైనటువంటి గాలిని పీల్చడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కొంతమంది సిగరెట్, బీడీ, చుట్టాలు వంటివి పీలుస్తుంటారు. వీళ్ళు వదిలే పొగ కూడా గాలిలోనే కలుస్తుంది. ఈ పొగను గాలి ద్వారా ఇతరులు పీల్చుకోవడం వల్ల వారు కూడా అనారోగ్యానికి, వ్యాధులకు గురవుతారు. పొగ తాగిన వారితో పాటు వారు వదిలినటువంటి గాలిని పీల్చుకోవడం ద్వారా ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి గాలి కాలుష్యం కాకుండా చూడవలసిన బాధ్యత మనదే. అందుకోసం చెట్లను పెంచాలి. కాలుష్య కారక కర్మాగారాలను అదుపులోకి పెట్టాలి. నెక్స్ట్ లెసన్, 10th లెసన్. సూర్యుడు, గ్రహాలు, సౌర కుటుంబం. ఆకాశంలో మేఘాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలతో పాటు కొన్ని గ్రహాలు, తోకచుక్కలు వంటివి ఉంటాయి. కొన్ని మన కంటికి కనబడతాయి, మరికొన్ని కనబడవు. రాత్రిపూట కనబడేటువంటి మినుకు మినుకుమని ప్రకాశించేటువంటి నక్షత్రాలన్నీ
మన నుండి అనేక కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండడం వలన చిన్నవిగా కనబడతాయి. దాదాపు 500 మంది ప్రయాణికులు కూర్చుండేటువంటి విమానం కూడా ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు మనకు ఎంతో చిన్నగా కనిపిస్తుంది. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. భూమికి మిగతా నక్షత్రాల కన్నా దగ్గరగా ఉండడం వలన సూర్యుడు అతిపెద్దగా కనబడుతూ మనకు వెలుతురును, వేడిని ఇస్తుంటారు. సూర్యుడు ఒక మండుతున్న అగ్నిగోళం. సౌర వ్యవస్థల్లో అన్నింటికన్నా పెద్దది సూర్యుడు. సూర్యకిరణాలు అన్ని దిశలను ప్రసరిస్తాయి. సౌర వ్యవస్థలోని శక్తి అంతటికి సూర్యుడే మూలం. ఈ శక్తిలో కొంత భాగం వెలుతురుగా, మరికొంత భాగం వేడిమిగా భూమిని చేరుతుంది. భూమితో పాటు మిగిలిన 7 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. సూర్యుడు 8 గ్రహాలు. సూర్యుని చుట్టూ తిరిగేటువంటి వాటిని గ్రహాలు అని అంటారు. సూర్యుడు దాని చుట్టూ ఉన్నటువంటి గ్రహాలను కలిపి సౌర కుటుంబం అంటారు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ అనేటువంటి 8 గ్రహాలు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. పూర్వం ప్లూటోను కూడా ఒక గ్రహంగా పరిగణించి నవగ్రహాలు అనేవారు. కానీ ప్రస్తుతం శాస్త్రవేత్తలు ప్లూటోను గ్రహం నుంచి పరిగణించట్లేదు. కాబట్టి సౌర కుటుంబంలో సూర్యునితో పాటుగా 8 గ్రహాలు ఉన్నాయి. ప్రతి గ్రహం ఒక నిర్ణీత మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. ఆ మార్గాన్ని కక్ష అని అంటారు. ఎప్పుడూ సూర్యుని వైపు సూటిగా చూడరాదు. అలా చూస్తే కళ్ళకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. భూమి దాదాపు గుండ్రంగా బంతి ఆకారంలో ఉంటుంది. భూమి తన చుట్టూ తాను బొంగరంలా తిరగడం వలనే పగలు, రాత్రులు ఏర్పడతాయి. సూర్యుని వైపు ఉన్నటువంటి భూభాగంలో పగలు, అవతలి వైపు భూభాగంలో రాత్రి ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరగడమే భూభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడమే భూపరిభ్రమణం అంటారు. భూమికి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. దీన్నే మనం ఒక రోజుగా పరిగణిస్తాం. ప్రతిరోజు సుమారు 12 గంటల పగటి కాలము మరియు దాదాపు 12 గంటల రాత్రి ఉంటుంది. ఎండ మధ్యాహ్నం ఎక్కువగాను, ఉదయం సాయంత్రం వేళల్లో తక్కువగాను ఉంటుంది. పాఠశాలల్లో ఉండేటువంటి గ్లోబు కూడా బంతి ఆకారంలో ఉండి భూమిని సూచిస్తుంది. భూమి చంద్రుడు. భూమి పశ్చిమం నుంచి తూర్పుకు వైపు తిరగడం వలన తూర్పున సూర్యోదయం, పశ్చిమాన సూర్యాస్తమయం జరుగుతుంది. భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు. అంతరిక్షంలో ఒక గ్రహం చుట్టూ తిరిగే మరి ఒక ఖగోళ పదార్థాన్ని ఉపగ్రహం అంటారు. భూమి చుట్టూ సూర్యుడు ఒక క్రమబద్ధమైన కక్షలో తిరుగుతుంటాడు. ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి సూర్యునికి దాదాపు 28 రోజుల సమయం పడుతుంది. సూర్యునికి స్వయం ప్రకాశక శక్తి లేదు. సూర్యుని కాంతి చంద్రునిపై పడి పరావర్తనం చెందుతుంది. కక్షలో తిరుగుతున్నప్పుడు పౌర్ణమి రోజున చంద్రుడు మొత్తంగా చూస్తాం. మిగిలిన రోజుల్లో చంద్రుడు వివిధ ఆకారాల్లో ఒకసారి చిన్నగా, మరికోసారి పెద్దగా కనబడతాడు. చంద్రునికి ఒక భ్రమణం పూర్తి చేయడానికి దాదాపు 28 రోజుల సమయం పడుతుంది. భూమిలాగే చంద్రుడు, ఇతర గ్రహాలు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటాయి. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. చంద్రకళలు. చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నప్పుడు దాని ఆకారం మారుతున్నట్లుగా కనబడుతుంది. చంద్రుడి పైన ఉండేటువంటి ప్రదేశాలు గ్రహించేటువంటి సూర్యకాంతిలో మార్పుల వల్లే చంద్రుడి ఆకారంలో తేడాలు ఉన్నట్లు భూమి నుండి కనబడుతుంది. నెక్స్ట్ లెసన్ భద్రతా చర్యలు. మనం చేసే పనుల వల్ల ఒక్కోసారి ప్రమాదాలు సంభవిస్తుంటాయి. పిట్టగోడల మీద కూర్చోవడం, రోడ్లపై ఆడడం, నీటి ఒడ్డున చెరువు గట్టపై ఆడడం, నడుస్తున్న బస్సులోంచి దూకడం, ఎక్కువ మంది ఒకే వాహనాలపై నడవడం, ఆటోల్లోకి కిరిసి కూర్చోవడం మొదలగు వాటి వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఇలా ప్రమాదాలు జరగకుండా మనం తీసుకోవాల్సిన చర్యలే భద్రతా చర్యలు. భద్రతా చర్యలు కేవలం ఆడేటప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు కాకుండా ప్రతిరోజు, ప్రతి చోట అవసరమే భద్రచర్య. భద్రత ఎప్పుడు అవసరం? ఇంటికి తాళం వేసే ముందు తలుపులు, కిటికీలు మూసివేయాలి. విద్యుత్ పరికరాలను ఆపివేయాలి. గ్యాస్ సిలిండరు ఆపివేయాలి. హెల్మెట్ ధరించి వాహనం నడపాలి. రోడ్డుపై నిబంధనలు పాటిస్తూ ప్రయాణించాలి. ఎర్ర లైట్ పడినప్పుడు ఆగాలి. పచ్చ లైట్ పడినప్పుడు కదలాలి. పార్కింగ్ స్థలంలోనే వాహనాన్ని నిలపాలి. ఇంటితో పాటు ప్రయాణంలో, జాతరల్లో, కర్మాగారాల్లో, సినీ హాళ్లలో, కర్మాగారాల్లో గల ప్రతి చోట భద్రతా చర్యలు తీసుకోవాలి. కార్యాలయంలోని అగ్ని ప్రమాదాలు నివారించుటకు ఏర్పాట్లు ఉంటాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భద్రతా చర్యలు
ఇంకా ఎక్కువ తీసుకోవాలి. మన ఇంట్లో కూడా భద్రతా చర్యలు తీసుకోవాలి. చిన్నపిల్లలు సాధారణంగా ఏది కనిపిస్తే అది నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలకు ప్రమాదకరమైనటువంటి వస్తువులు అందకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడుతుంటారు. ఇంట్లోని వస్తువులైనటువంటి కత్తిపీట, కత్తులు, స్క్రూడ్రైవర్లు, మేకులు, పిన్నులు, గుండు సూదులు మొదలగు వాటితో చిన్నపిల్లలు ఆడితే వారికి గాయాలయ్యే అవకాశం ఉన్నది. అలాగే చిన్నపిల్లలు అగ్ని, నీళ్లు వంటి వాటి వల్ల కూడా ప్రమాదాలకు గురవుతారు. విద్యుత్ వస్తువుల వల్ల, గ్యాస్ సిలిండర్ల వల్ల కూడా పిల్లలతో పాటు పెద్దలు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. కొంతమంది పిల్లలు ఇంట్లోని నీటి ట్యాంకులలో, సంపులలో పడి మరణించినట్లుగా వార్తలు వింటుంటారు. తమిళనాడులోని ఒక పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. దీనిలో చాలామంది పిల్లలు గాయాలైనాయి. కొంతమందికి పిల్లలు మరణించారు. అప్పటి నుంచి ప్రభుత్వం తప్పనిసరిగా పాఠశాలలో అలాంటి ప్రమాదాలను నివారించడానికి భద్రతా చర్యలు పాటించాలని సూచించింది. పాఠశాలలో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని చెబుతోంది. పాఠశాలకు వెళ్ళేటప్పుడు పిల్లలు కలిసి వెళ్ళాలి లేదా పెద్దలతో వెళ్ళాలి. తెలియని వ్యక్తులను పలకరించి తమతో రమ్మని అంటే వారు వెంట వెళ్ళకూడదు. ఒక్కోసారి పిల్లలకు ఎత్తుకెళ్ళేవారు పిల్లలకు తినుబండారాలు, చాక్లెట్లు, బిస్కెట్లు వంటి వాటిని మత్తుమందు కలిపి ఇచ్చి తీసుకొని వెళ్తుంటారు. కాబట్టి తెలియని వారు ఇచ్చేటువంటి తినుబండారాలను తీసుకోకూడదు. పిల్లలు ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళకూడదు. తమ వద్ద ఇంటి వివరాలు, ఫోన్ నెంబర్లు వంటి వాటి వెంట తీసుకెళ్ళాలి. ఒకవేళ ఏదైనా పరిస్థితిలో ఒక్కరే ఉంటే వెంటనే మనకు తెలిసిన వారికి, ఉపాధ్యాయులకు లేదా అమ్మా నాన్నలకు వెంటనే ఫోన్ చేసి తెలియజేయాలి. ఫోన్ నెంబర్ లేనట్లయితే పోలీసుల సహాయం కానీ లేదా దగ్గరలో ఉన్న ఏదైనా షాపు వద్దకు వెళ్ళి మన వివరాలు చెప్పి అమ్మా నాన్నలను తెలియజేయమని కోరాలి. పట్టణాల్లో సాధారణంగా పిల్లలు రోడ్లు దాటేటప్పుడు వాహనాల కింద పడడం, ప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది. ఇలాంటి చోట్ల రోడ్లు దాటకూడదు. తప్పనిసరిగా జీబ్రా క్రాసింగ్ గీతలు ఉన్న చోటనే రోడ్డు దాటాలి. ట్రాఫిక్ సిగ్నల్ ఉన్న చోట, సిటీ బస్సుల్లో వెళ్ళేటప్పుడు బస్సు పూర్తిగా ఆగిన తర్వాతనే ఎక్కడం లేదా దిగడం చేయాలి. ప్రమాదాలు నివారణలు. విద్యుత్ పరికరాలు, గ్యాస్ సిలిండర్లు పేలడం వంటి వాటి వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. పెట్రోల్, డీజిల్ బంకుల్లో, సమీపంలో గడ్డి మైదానాలు, అడవుల్లో ఆర్పని సిగరెట్టు, అగ్గిపుల్లలు వేయడం వల్ల వాటి వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. అగ్ని ప్రమాదాలు సమయంలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు లిఫ్ట్ వాడరాదు. అగ్ని ప్రమాద సమయంలో ఫైర్ ఇంజన్, అగ్ని మాపక యంత్రం ద్వారా ప్రమాదాన్ని అదుపులోకి తెస్తారు. కానీ అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. బోరు బావులు తవ్విన తర్వాత తప్పనిసరిగా పైపు వేసి ఆ పైపు పైన మూత వేసి ఉంచాలి. అక్కడ ప్రమాదపు హెచ్చరిక గుర్తు ఉంచాలి. రోడ్లపైన మ్యాన్ హోల్స్ తెరిచి ఉండడం వల్ల చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు వాటిలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. వర్షాకాలంలో నీటితో నిండిపోవడం వల్ల మ్యాన్ హోల్లో గుర్తించలేక వాటిలో పడి కొట్టుకుపోయిన వారు కూడా ఉన్నారు. పట్టణాల్లో ఇలాంటి మ్యాన్ హోల్లు తెరిచి కనిపించినట్లయితే వెంటనే మున్సిపల్ కార్పొరేషన్లకు తెలియజేయాలి. ఆటోల్లో, బస్సుల్లో, రైళ్ళు మొదలైన వాటిలో ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. పైన కూర్చోవడం, ఎక్కువ మంది ఎక్కి ప్రయాణించడం చేయకూడదు. వాహనాలు నడిపినప్పుడు సెల్ ఫోన్లలో మాట్లాడకూడదు. రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మోటారు సైకిళ్లపై వెళ్ళేవారు హెల్మెట్ ధరించాలి. కార్లలో ముందు సీట్లలో కూర్చున్నవారు సీట్ బెల్ట్ను ధరించాలి. మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే కూడా ప్రమాదాలు సంభవిస్తాయి. కాబట్టి పరిమితమైన వేగంతో వెళ్ళాలి. ముందు వెళ్తున్న వాహనాలు దాటి పోవాలని వేగంగా నడపకూడదు. గుంపులుగా గుమికూడే ప్రాంతాలలో ఎలాంటి భద్రతా చర్యలు అవసరం? చాలామంది గుంపులుగా గుమికూడే ప్రాంతాలలో భద్రతా చర్యలు అవసరం. జాతరలు, పుష్కరాలు, సభలు, సమావేశాలు, ఉత్సవాల వంటి సమయాల్లో వేల మంది ఒకే చోట చేరుతారు. అటువంటి చోట వివిధ రకాల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. వీటి నివారణకు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలి. సాధారణంగా గ్రామాలలో వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. జాతరలో చేపట్టేటువంటి భద్రతా చర్యలు: సురక్షితమైన నీటిని, పార్కింగ్ స్థలం, శుభ్రమైన ఆహార పదార్థాలు, ఆహార శిబిరం, టాయిలెట్లు, ఫైర్ ఇంజన్లు, పోలీస్ సహాయం కేంద్రం, తొక్కిసలాటాలు లేకుండా ఏర్పాట్లు, బారిగేట్లు, నీటి మడుగులు, గుండం దగ్గర మనగకుండా ఏర్పాటు మొదలగు భద్రత సంబంధించినటువంటి ప్రకటనలు చేయడం.
చేయాలి. సినిమా హాల్లో ఉండేటువంటి అగ్నిమాపక యంత్రం. సినిమా హాళ్ళు, కార్యాలయాలు, బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు నివారణ భద్రతా చర్యలో భాగంగా అగ్నిమాపక యంత్రాలు అమరుస్తారు. కొందరికి వీటిని ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇస్తారు. నీటి ప్రమాదాలు. కొంతమంది విద్యార్థులు విహారయాత్రలకని వెళ్ళారు. సముద్రంలోని ఇసుకలో చాలాసేపు ఆడుతున్నారు. తర్వాత సముద్రంలో స్నానం చేయాలనుకున్నారు. వెంటనే సముద్రంలో దిగారు. వాటిలో 4 విద్యార్థులు సముద్రంలో మునిగిపోయారు. అలాగే చాలా చోట్ల విద్యార్థులు, యువకులు నీటి ప్రమాదానికి గురవుతున్నారు. మన జీవితంలో నీటి అవసరాలను ఎంతో ప్రాధాన్యత ఉంది. నీటి అవసరాల దగ్గరికి మనం నీటి వనరులకు అవసరాలకు ఎన్నోసార్లు మనం వెళ్ళవలసి ఉంటుంది. అయితే మనకు ఈత రాకపోవడం వల్ల నీటిలో దిగినప్పుడు ప్రమాదాలు గురవుతాయి. ఈత రాకుండా నీళ్ళలోకి దిగకూడదు. ఒకవేళ ఈత వచ్చినా కూడా నదులు, వాగులు, సముద్రాలు వంటి ప్రదేశాలలో లోతు తెలుసుకోకుండా దిగరాదు. దాటడానికి, ఈత కొట్టడానికి ప్రయత్నించకూడదు. పల్లెటూరుల్లో పెద్ద పెద్ద బావులు ఉంటాయి. ఆ బావుల్లో కూడా దిగి స్నానాలు చేస్తుంటారు. ఈత రాని వారు వీటిల్లో స్నానాలు చేయడం ప్రమాదం. కొన్ని ప్రాంతాల్లో పడవల్లో, నదుల్లో, కాలువల్లోనూ దాటుతుంటారు. ఇలాంటి చోట పడవల్లో ఎక్కువ మంది ఎక్కినప్పుడు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఈత నేర్చుకుని ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవచ్చు. పుష్కరాలకు, విహారయాత్రలకు, సముద్రాలు, నదుల వద్దకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి సూచనలు జాగ్రత్తగా పాటించాలి. నెక్స్ట్, భూకంపాలు. భూమి తీవ్రంగా కుదుపులకు లోనైతే భూకంపం వచ్చింది అంటాం. భూమి యొక్క కంపనాలను అనగా కుదుపులకు రికార్డు స్కేలుపై గుర్తిస్తారు. దీని తీవ్రత 6 నుంచి 7 పాయింట్లు దాటితే ప్రమాదం సంభవిస్తుంది. మన దేశంలో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో 1993లో తీవ్రమైన భూకంపం వచ్చింది. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో అనగా భుజ్లో 2021లో అతిపెద్ద భూకంపం వచ్చింది. ఈ భూకంపం వల్ల వేలాది మంది నిరాశ్రయులయ్యారు, ప్రాణాలు కోల్పోయారు, ఆస్తి నష్టం జరిగింది, ఇళ్ళు కూలిపోయాయి. చాలామంది భూకంపాల బారిన పడిన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. దీనికి దేశంలోని ప్రజలందరూ కూడా విరాళాలు ఇచ్చి సహాయ సహకారాలు చేశారు. భూకంపం వచ్చినప్పుడు చేయవలసినవి: ఇంట్లో ఉంటే అటు ఇటు ఎక్కువగా నడవకుండా, తొందరగా కదలని వాటిపై అంటే టేబుళ్ళు వాటిపై కింద తలపై చేతులు పెట్టుకొని కూర్చోవాలి. కిటికీలు, తలుపుల అద్దాలు, గాజు సామాగ్రి వంటి పగిలే వస్తువులకు దూరంగా ఉండాలి. బహుళ అంతస్తుల భవనాలలో ఉండేవారు లిఫ్ట్ ఉపయోగించకూడదు. బయట ఉండేటువంటి భవనాలు, బ్రిడ్జులు, చెట్లు వంటి వాటిని దూరంగా ఉండాలి. బస్సు లేదా కారులో ప్రయాణం చేస్తూ ఉంటే పైన చెప్పిన వాటిని దూరంగా నెమ్మదిగా వాహనాలను నడపాలి. ఎవరికైనా గాయాలు అయి ఉంటే వెంటనే వారికి సహాయం అందించడానికి ప్రయత్నించాలి. పరిసరాల్లో చెట్లు, భవనాల స్తంభాల వంటివి కూలే అవకాశం ఉందో లేదో జాగ్రత్తగా గమనించిన తర్వాతనే వాటి సమీపంలోకి వెళ్ళాలి. విద్యుత్ సరఫరా ఆపివేయాలి. వరదలు. ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు నదులు, వాగుల్లో ఎక్కువ నీరు చేరడం వల్ల వాటి అంచులు దాటి ప్రయాణిస్తాయి. అప్పుడు ఆ ప్రవాహంలో ఇల్లు, రోడ్డు, చెట్లు, స్తంభాలు వంటివి మునిగిపోతాయి. ఒక్కోసారి కొట్టుకుపోవడం కూడా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితినే వరద అని అంటాం. వరదల వల్ల ప్రజలు నిరాశ్రయులవుతారు. ఇంట్లోని వస్తువులు మునిగిపోతాయి నీటిలో. తాగడానికి కూడా మంచినీరు దొరకవు. తినడానికి తిండి ఉండదు. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, పశువులు నీటిలో మునిగిపోవడం, ప్రమాదానికి గురి కావడం జరుగుతుంది. కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాపిస్తాయి. కట్టుకోవడానికి కూడా బట్టలు ఉండవు. తలదాచుకోవడానికి కూడా స్థలం దొరకదు. 1977లో దివిసీమ ఉప్పెన, 2009లో కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్రమైన వరదలు వచ్చాయి. అపార నష్టాలు సంభవించాయి. వరదల సమయంలో ఏం చేయాలి? రేడియో, టీవీల్లో ప్రభుత్వం చేసే వరద హెచ్చరికలను, సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి. వరదలో నడవాల్సి వస్తే పొడగాటి కర్ర సహాయంతో దారి చూసుకుంటూ నడవాలి. విద్యుత్ సరఫరాను నిలిపివేయాలి. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏర్పాట్లు చేసే శిబిరాలను వెళ్ళాలి. ముఖ్యమైనటువంటి వస్తువులు, కట్టుబట్టలు, కప్పుకోవడానికి అవసరమైన వాటిని వెంట తీసుకొని వెళ్ళాలి. ఇంట్లోని సామాగ్రిని అటకలపైన లేదా ఎత్తైన ప్రదేశాలలో, తడవని ప్రాంతాల్లో ఉంచాలి. తాగునీరు, తినే ఆహారాలపై
శ్రద్ధ వహించాలి. క్లోరినేషన్ చేయాల్సిన నీటినే తాగాలి. చేసిన నీటిని ప్రభుత్వం ఇచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయరాదు. ప్రథమ చికిత్స. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ప్రమాదాలు జరగవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ప్రమాద చికిత్స చేయాలి. ప్రమాద చికిత్స ఎలా చేయాలో తెలిసిన వారే ప్రథమ చికిత్స చేయాలి. వైద్యుని వద్దకు వెళ్ళడానికి ముందే రోగి లేదా బాధితునికి వెంటనే అందించినటువంటి చికిత్సను ప్రథమ చికిత్స అంటారు. రోగి లేదా బాధితులకు వెంటనే సరైన చికిత్స చేయడంతో పాటు భయాన్ని పోగొట్టడం, ధైర్యాన్ని నింపడం కూడా ప్రథమ చికిత్సలో భాగమే. 108 వాహనాలలో వైద్య సిబ్బంది ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన మందులు ఉచితంగా అందిస్తారు. ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తారు. వాహనాలలో డాక్టరు, ఇతర సిబ్బంది ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి ముందస్తు జాగ్రత్తలు చెబుతారు. 108 నెంబర్కు ఫోన్ చేస్తే ఉచితంగా ఆరోగ్య సలహాలు అందిస్తారు. అంతేకాదు ఏ సమయంలోనైనా సహకరిస్తారు. ప్రథమ చికిత్స పెట్ట. ప్రతి పాఠశాలలో ప్రాథమిక చికిత్స పెట్టే ఉండాలి. దీనిలో ఏమేమి ఉండాలి? ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స చేయాలి. పెట్టెలోని వస్తువులను ఎప్పటికప్పుడు సరిగ్గా ఉండేటట్లుగా చూసుకోవాలి. బస్సులో కూడా ప్రథమ చికిత్స పెట్టెలు ఉండాలి. ప్రథమ చికిత్స వచ్చినప్పుడు మనకు చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. వీలైనంత చేతుల్ని గ్లౌజులు పెట్టుకొని గాయాన్ని శుభ్రపరిచే ప్రయత్నం చేయాలి. డెటాల్ వంటి యాంటీబయాటిక్ లోహాల్ని నేరుగా వాడకూడదు. వేగంగా అర్ధ అడుగు లోతుగా వచ్చేటువంటి వరద కూడా మనిషిని పడవేయగలదు. యాంటీసెప్టిక్ లోషన్లకు కొన్ని చుక్కలు నీళ్లను కలిపి దానిలో దూది నుంచి గాయాలను శుభ్రం చేయాలి. తర్వాత ఆ గాయం పైన యాంటీబయాటిక్ రాసి గుడ్డతో కట్టాలి. కట్టు జారకుండా పైన ప్లాస్టర్లతో అంటించాలి. కాలిన గాయాలు అంటే ఒత్తుడు గాయాలు, కమిలిన గాయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఆ ప్రాంతమైన ఏదైనా పాలిథిన్ కవర్లలో చుట్టి ఉంచినటువంటి ఐస్తో కాపడం వంటి ప్రయత్నం చేయాలి. మంచుగడ్డలో నేరుగా గాయం పైన పెట్టకూడదు. 1 అడుగు లోతు వరద వల్ల కారు వంటి వాహనాలు పడిపోగలవు. 2 అడుగుల లోతులో వేగంగా వచ్చేటువంటి వరద కార్ల వంటి వాహనాలను మోసుకెళ్ళగలదు. ప్రాణరక్షణ సూత్రం. ప్రథమ చికిత్సకు సంబంధించినటువంటి 3 ప్రాణరక్షణ సూత్రాలు పాటించాలి. మొదటి ప్రాణరక్షణ సూత్రం: రోగికి వెళ్ళకిలా పడుకోబెట్టాలి. బట్టలు వదులు చేసి గాలి పీల్చే మార్గంలో అడ్డంకులుంటే తొలగించాలి. పరిస్థితిని బట్టి తలను పక్కకు వంచాలి. రెండవ ప్రాణరక్షణ సూత్రం: ఊపిరి ఆడుతుందా లేదా తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నప్పుడు విషం, యాసిడ్, వాంతుల సందర్భంలో మినహా మిగిలిన సందర్భాలలో నోటితో కృత్రిమ శ్వాస అందించాలి. మూడో ప్రాణరక్షణ సూత్రం: గుండె కొట్టుకోవడాన్ని పరిశీలించాలి. స్పందన లేకపోతే ఎదుటి రొమ్ముపై అరచేతులు ఒకదానిపై ఉంచి అణిగేటట్లు నొక్కాలి. ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఎందుకంటే మొదటి గంటలో సరైన చికిత్స అందించడం ద్వారా ఎక్కువ సందర్భాల్లో ప్రాణాల నుంచి తప్పించుకోవచ్చు. బెనికిన గాయాలపై యాంటీబయాటిక్ వంటి గట్టిగా రుద్దకూడదు. ఆ ప్రాంతానికి కాస్త విశ్రాంతిని ఇవ్వాలి. తర్వాత ఐస్ని ఆ ప్రాంతంలో డైరెక్ట్గా కాకుండా ఏదైనా దళసరి గుడ్డతో కానీ పాలిథిన్ కవర్లలో కానీ ఉంచి కాపడం పెట్టాలి. మెడికల్ షాపుల్లో దొరికేటువంటి క్రెయిన్ బ్యాండేజ్తో కట్టాలి. పడుకునేటప్పుడు మాత్రం విప్పాలి. గాయం అయిన ప్రాంతాన్ని ఎత్తు ప్రదేశాల్లో పెట్టాలి. కాలిన గాయాలకు ఏం చేయాలి? మొట్టమొదట కాలిన ప్రాంతాన్ని దారగా వచ్చేటువంటి చల్లని నీటి కింద లేదా చల్లటి నీటిలో 15 నుంచి 20 నిమిషాలు పెట్టాలి. ఆ తదుపరి అరచేయి మందం లోతు గల గాయం అయితేనే ఆ గాయంపై ఆయింట్మెంట్లు రాయాలి. ఎప్పుడు కాలిన బొబ్బల్ని చితపరాదు. కాలిన గాయాన్ని బ్యాండేజీ గుడ్డతో రుద్దరాదు. ఐస్ పెట్టరాదు. మనకు మంటలు అంటుకున్నప్పుడు పరిగెత్తకూడదు. గాలిలో మంటలు ఎక్కువ ప్రమాదం జరగవచ్చు. అప్పుడు SRD నియమాన్ని పాటించాలి. SDR: S అంటే స్టాప్, D అంటే డ్రాప్, R అంటే రోల్ అంటే ఆగి కింద పడి అటు ఇటు దొరలాలి. పాయిజన్లు అంటే విష పదార్థాలు తీసుకుంటే ఏం చేయాలి? పాయిజన్ తీసుకున్నటువంటి వ్యక్తిని సాధ్యమైనంత వరకు ఆ విష తీవ్రత తగ్గించడానికి
ఎక్కువగా నీటిని ఇస్తూ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తికి వాంతి చేయించకూడదు, స్పృహ తప్పించుకోకూడదు. తప్పిపోయిన వ్యక్తిని పక్కన తిప్పి పడుకోబెట్టి గడ్డాన్ని ఎత్తిపట్టాలి. ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. వెళ్ళకిలా పడుకోబెట్టి తీసుకువెళ్ళకూడదు. అలా తీసుకువెళ్ళడం వల్ల నాలుగు గొంతుకు అడ్డుపడి శ్వాస ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది. గుండెపోటు వస్తే ఏం చేయాలి? గుండెపోటు అంటే ఛాతీలో నొప్పి అని అనుకుంటారు. ఏ వ్యక్తికైనా ఛాతీ ప్రాంతంలో తీవ్రంగా పొడిచినట్లుగా ఉంటే, నొప్పి ఉండడంతో పాటు శరీరంలో ఇంకెక్కడైనా నొప్పి ఉంటే తప్పనిసరిగా గుండెపోటు అని చెప్పవచ్చు. ధారాపాతంగా చెమటలు కారడం, కడుపులో వికారంగా ఉండి ఛాతీ నొప్పి కూడా వస్తే గుండెపోటుగా అనుమానించవచ్చు. ఆ సమయంలో మన దగ్గరలో ఏ మందులు లేకపోతే ఆ వ్యక్తికి బాగా దగ్గుమని చెప్తూ కూర్చోబెట్టే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. పడుకోబెట్టకూడదు, నిలబెట్టకూడదు, నిల్చోబెట్టకూడదు, నడిపించకూడదు. ఎముకలు విరిగితే ఏం చేయాలి? ఆ ఎముకలు విరిగిన ఆ ప్రాంతాన్ని కదపకుండా చూస్తూ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. పక్షవాతాన్ని ఎలా గుర్తించాలి? ఎవరికైనా ఎక్కువగా బీపీ ఉంటే ఒళ్ళు తిరుగుతుందని, తిమ్మిరిగా ఉందని చెప్తే మొట్టమొదటిగా ఆ వ్యక్తికి నవ్వమని చెప్పాలి. ఆ వ్యక్తి మూతి నవ్వినప్పుడు వంకరగా ఉంటే, సరిగ్గా మాట్లాడలేకపోతే మరియు చేతులు ఎత్తలేకపోతే దాన్ని పక్షవాతం చిహ్నంగా గుర్తించవచ్చు. ఆ వ్యక్తికి తక్షణమే గోల్డెన్ అవర్ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. కుక్క కాటుకు గురైతే ఏం చేయాలి? కుక్క, కోతి, పిల్లి, సుందెలక వంటి వాటి ఏం కరిచినా ఆ ప్రాంతపు సబ్బుతో కడగాలి. కానీ ఆ గాయాన్ని బ్యాండేజీతో ముయ్యడం కానీ కట్టడం కానీ చేయకూడదు. పాము కాటు వేస్తే ఏం చేయాలి? పాము కాటుకు గురైనటువంటి వ్యక్తికి మరణించడానికి 90% కారణం భయం. మనం చేయవలసిందల్లా ఆ వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వడం. కాటు వేసిన ప్రాంతాన్ని కదలకుండా ఉంచాలి. స్పృహ తప్పకుండా చూస్తూ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? ఎండలో తిరిగిన ప్రతి వారికి వడదెబ్బ సంభవించవచ్చు. వడదెబ్బ లక్షణాలు ఏంటంటే ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి జ్వరము, ఒళ్ళు తిరగడము, వాంతి వచ్చినట్లుగా ఉండడం, బాగా తలనొప్పి ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ లక్షణాలు ఉన్న వారికి నీళ్లు తాగించే ప్రయత్నం చేయకండి. మొదటగా ఆ వ్యక్తిని శరీరాన్ని చల్లగా నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. అతని శరీరం సాధారణ ఉష్ణోగ్రత వచ్చిన తర్వాతనే ఓఆర్ఎస్ ద్రావణాన్ని కానీ ఎలక్ట్రిక్ కలిగిన నీటితో కానీ ఇవ్వాలి. కంట్లో రసాయనాలు పడితే ఏం చేయాలి? ప్రయోగశాలలో ప్రయోగాలు చేస్తున్నప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు కంట్లో రసాయనాలు పడితే ఆ ప్రాంతాన్ని ఉధృతంగా ప్రవహించేటువంటి చల్లటి నీటి కింద కంటిని కనీసం 15-20 నిమిషాలు ఉంచాలి. తీవ్రంగా మండుతున్నా కూడా కళ్ళు నలిపే ప్రయత్నం అయితే చేయకూడదు. రసాయనాలు పడిన కంటిని పక్కన ఉన్నటువంటి కన్నుకు ఇబ్బంది కలగకుండా ఎటువైపు పడిందో అటువైపు నుంచి ప్రవహించేటువంటి నీళ్ళ కింద ఆ రసాయనాలు పోయేదాకా కనీసం 15-20 నిమిషాల దాకా కన్నును ఉంచాలి. కళ్ళు తిరిగి పడిపోతే ఏం చేయాలి? సరిగ్గా తినకుండా ఉంటే కళ్ళు తిరిగి కింద పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఆ వ్యక్తికి చెంపలపై తట్టడం లాంటివి చేయకుండా పడిపోయిన వ్యక్తిని కాళ్ళని ఎత్తుగా పెట్టి తలని పక్కకి వంచి ఉంచడం వల్ల కాసేపట్లో లేచి ఉంచే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మెదడు రక్త ప్రసరణ తక్కువ ఉండడం వల్ల మనం కాళ్ళు ఎత్తి ఉంచడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి త్వరగా కోలుకునే అవకాశం అయితే ఉంది. గుండె ఆగిపోతే ఏం చేయాలి? ఎవరైనా వ్యక్తికి తీవ్రమైన గుండెపోటు వల్ల కానీ, తీవ్రమైన కరెంటు షాక్ వల్ల కానీ, ఇంకా కారణాల వల్ల గుండెపోటు ఆగిపోయే అవకాశం ఉంది గుండె. అప్పుడు మనం అక్కడ ఉండేటువంటి చేసే ప్రక్రియను సిపిఆర్ అని అంటారు. సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రీస్టార్ట్, అంటే తిరిగి స్టార్ట్ చేయడం, ఊపిరితిత్తులను తిరిగి స్టార్ట్ చేయడం. ఇది ఎలా చేయాలంటే గుండె ఆగిపోయిన వ్యక్తి ఛాతీ మధ్య వెముక అంతమైన చోట నుంచి 2-3 అడుగుల పైన మీ అరచేతితో అదిమి పట్టి ఆ అదిమి చేతి నిటారుగా ఉండేట్టు చూస్తూ మధ్య ఎముకపై 30 సార్లు ఒత్తిడి చేయాలి. మరీ గట్టిగా కాకుండా సున్నితంగా చేయాలి. ఆ తదుపరి నోటి ద్వారా 2 సార్లు కృత్రిమ శ్వాసను ఊపిరితిత్తులోకి అందించాలి. ఇలా నిమిషానికి 30x2 అంటే 3 టైమ్స్ ఇలా 30 సార్లు ఒత్తిడి కలిగిస్తూ 2 సార్లు కృత్రిమ శ్వాసను ఇవ్వాలి.
ఇలా 3 సార్లు చేయాలి. ఇలా ఒక వ్యక్తి గుండె స్టార్ట్ అయ్యే వరకు మనం ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ నోట్, కృత్రిమ శ్వాసలోని పంపించినట్టు ముక్కు రంధ్రాన్ని మూయడం, గడ్డాన్ని పైకెత్తి మర్చిపోవద్దు. గొంతులో ఏదైనా అడ్డు తగిలితే ఏం చేయాలి? గొంతులో ఏదైనా అడ్డు తగిలితే ఆ వస్తువుని చేతితో లాగి తీసుకుని ప్రయత్నం చేయకూడదు. ఆ వ్యక్తికి ముందరికి వంగమని చెప్పి వీపు పైన 4-5 సార్లు చరవాలి. చరిచినప్పుడు దగ్గమని చెప్పాలి. ఒకవేళ ఆ విధంగా బయటకు రాకుండా కడుపు పైన ఒత్తిడి కలిగిస్తూ దగ్గమని చెప్తే ఆ వస్తువు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రక్తస్రావాన్ని ఎలా ఆపాలి? ఎక్కడ చిన్నపాటి రక్తస్రావమైనా ఆ ప్రాంతాన్ని గట్టిగా అదిమి పట్టి గుండె నుండి ఎత్తుగా పెట్టాలి. అధిక రక్తస్రావంలో కూడా అలాగే చేసిన రక్తస్రావం అంతగా ఆగే అవకాశం ఉండదు. కనుక ఆ వ్యక్తిని మొట్టమొదట గంట గోల్డెన్ అవర్లోనే ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ముక్కులోంచి రక్తస్రావం వస్తే ఏం చేయాలి? ముక్కులోంచి రక్తస్రావం వస్తే ఎప్పుడు తలని వెనక్కి పెట్టకూడదు. తలని ముందుకు వంచి ముందు ఉన్నటువంటి మెత్తటి భాగాన్ని 10 నిమిషాల దాకా ఒత్తి పట్టాలి. ముందు దూది లాంటి వాటిని పెట్టి ఆపే ప్రయత్నం చేయకూడదు. బీపీ ఉన్న వాళ్ళకి ఆపే ప్రయత్నం చేయకూడదు. వాళ్ళకి 5-10 చుక్కలు వచ్చి ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి బీపీ సేఫ్టీ వాల్స్ లాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ముక్కులోంచి రక్తస్రావం వస్తే ఎప్పుడు ఉన్న మెత్తటి భాగాన్ని 10 నిమిషాల దాకా ఒత్తి పట్టాలి. కరెంటు షాక్ కొడితే ఏం చేయాలి? ఇంట్లో కరెంటు షాక్ సంభవిస్తే మొదట స్విచ్ ఆఫ్ చేయాలి, ప్లగ్ను తీసివేయాలి. అలా లాగిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి గడ్డాన్ని ఎత్తిపట్టాలి. ఇలా ఎత్తడం వల్ల శ్వాస ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలా కాని పక్షంలో నోటి ద్వారా కృత్రిమ శ్వాసను అందించాలి. ఒక్కసారి కరెంటు షాక్ ఎక్కువగా కొట్టడం వల్ల ఆ వ్యక్తి గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. దీన్నే కార్డియో అరెస్ట్ అని అంటారు. ఆ వ్యక్తికి కృత్రిమ శ్వాస ఇవ్వడమే కాకుండా ఆగిపోయిన గుండెని తిరిగి కొట్టుకునేలా ప్రయత్నం చేయాలి. నోట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి సూచనల ప్రకారం పాము లేదా తేలు కుట్టినప్పుడు తాడు కట్టడం, ఘాటు పెట్టడం, రక్తం పీల్చడం వంటివి చేయకూడదు. తాడు కట్టడం వల్ల రక్తం సరఫరాలో ఇబ్బందులు కలగవచ్చు. శుభ్రపరిచిన బ్లేడు, చాకు వంటివి ఉపయోగించి ఘాటు పెట్టడం వల్ల ధనుర్వాతం రావచ్చు. రక్తాన్ని నోటితో పీలిస్తే విషం వారి శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. ఎవరు సహాయం చేస్తారు? ఏదైనా అగ్ని ప్రమాదం, రోడ్డు ప్రమాదం, ప్రకృతి వైపరీత్యం లాంటివి జరిగినప్పుడు మనం వెంటనే 108 నెంబర్కు ఫోన్ చేయాలి. ఇది ఉచితంగా లభించేటువంటి సేవ. 108 నెంబర్కు ఫోన్ చేస్తే వారు అవసరమైతే ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులు, పోలీసులకు సమాచారం అందిస్తారు. ఇక సెయింట్ జాన్స్ అంబులెన్స్ వారిని సంప్రదించాలి. వారు వెంటనే వచ్చి అవసరమైన సహాయం చేస్తారు. కాబట్టి ప్రమాదాలు, అనారోగ్యానికి గురి కాకుండా అందరూ తమ పరిధిలో భద్రతా చర్యలు తీసుకోవాలి. అయినా అనుకోకుండా ప్రమాదాలు జరిగితే ప్రథమ చికిత్స నిర్వహించాలి. ప్రమాద సమయానికి ఏర్పాటు చేసిన వారిని ఉపయోగించుకోవాలి. వీటన్నిటిపై అవగాహన పెంచుకోవాలి. ఆయా పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలి. రోడ్డు మీద ప్రమాదాలు జరిగినప్పుడు చూసి చూడనట్లుగా వెళ్ళిపోరాదు. తప్పనిసరిగా వెంటనే 108 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలి. ప్రమాదానికి గురైన వ్యక్తి వివరాలు తెలుసుకొని వారికి సంబంధించిన వారికి తెలియజేయాలి. మనం చేసే ఈ పని వల్ల ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ లెసన్, 12th లెసన్, చారిత్రక కట్టడాలు మరియు వనపర్తి కోట. కింద కొన్ని కోటలు ఇచ్చాడు. అవి ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నాయో ఒకసారి చూడండి. గోల్కొండ కోట హైదరాబాద్లో, దేవరకొండ కోట నల్గొండ జిల్లాలో, భువనగిరి కోట యాదాద్రిలో, ఓరుగల్లు కోట వరంగల్లో, దోమకొండ కోట కామారెడ్డి జిల్లాలో, రామగిరి కిల్లా పెద్దపల్లి జిల్లాలో ఉన్నాయి. వనపర్తి కోట మనం నివసించే ఇల్లు, ధరించే బట్టలు, తినే ఆహారం, ఆచరించేటువంటి పద్ధతులు మొదలైనవన్నీ మన సంస్కృతిని తెలియజేస్తాయి. ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి సౌకర్యాలు గతంలో ఉండేవి కావు. అలాగే రాబోయే కాలంలో ఇంకా మరెన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. గడిచిన కాలాన్ని, జరిగిన సంఘటనలు, విశేషాలను తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీన్నే చరిత్ర అని అంటారు. పూర్వకాలంలో నిర్మించిన కట్టడాలు, శిలాశాసనాలు, రాసిన గ్రంథాలు వాటి అప్పటి సంగతులను తెలియజేస్తాయి. మన తెలంగాణ రాష్ట్ర చరిత్రను ఆనవాళ్లుగా ఎన్నో కోటలు ఉన్నాయి. ఓరుగల్లు, గద్వాల్, గోల్కొండ, రాచకొండ, దేవరకొండ, భువనగిరి, దోమకొండ, వనపర్తి మొదలైన కోటలు ఎంతో పేరుగాంచినవి. ఆనాటి రాజులు శత్రువుల నుంచి రక్షించుకోవడం కోసం తమ సాధించిన విజయాల గుర్తుగా కోటలను నిర్మించారు. ఇవి కొన్ని వందల సంవత్సరాల చరిత్రకు సాక్షాత్కారాలుగా నిలుస్తున్నాయి. వనపర్తి కోట చిత్రంలో కనిపించేదే వనపర్తి కోట.
ఇది మన రాష్ట్రంలో వనపర్తి జిల్లాలో ఉంది. వనపర్తి హైదరాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం ఇక్కడ వానలు ఎక్కువగా ఉండేవి కనుక ఈ ప్రాంతాన్ని వనపర్తి అనే పేరు వచ్చింది. ఏ కోట ఎక్కడ ఉంది, ఎవరు నిర్మించారు ఒకసారి చూడండి. ఓరుగల్లు కోట వరంగల్లో కాకతీయులు నిర్మించారు. గద్వాల కోట జోగులాంబ జిల్లాలో సోమనాద్రి నిర్మించడం జరిగింది. గోల్కొండ కోట హైదరాబాద్లో కుతుబ్ షాహీలు. రాచకొండ కోట నల్గొండలో రేచల సింగమ నాయకుడు. దోమకొండ కోట కామారెడ్డి జిల్లా కామినేని వంశస్థులు నిర్మించడం జరిగింది. భువనగిరి కోట యాదాద్రి త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు నిర్మించడం జరిగింది. దేవరకొండ కోట నల్గొండలో రేచన పద్మనాయకులు. ఖమ్మం కిల్లా ఖమ్మం జిల్లాలో కాకతీయులు. మెదక్ కోట మెదక్ జిల్లాలో ప్రతాపరుద్రుడు. ఫలక్నామా ప్యాలెస్ హైదరాబాద్లో సర్ వికార్ ఉల్ ఉమ్రా నిర్మించడం జరిగింది. వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు జనం వీరారెడ్డి. మొదట ఇతడు క్రీస్తు శకం 1510లో పాతపల్లిలో నివాసం ఉండేవాడు. తర్వాత పాతపల్లికి దగ్గరలోని సూగూరులో కోట నిర్మించి నివాసాన్ని సూగూరుకు మార్చాడు. ఆనాటి నుంచి దానికి సూగూరు సంస్థానం అనే పేరు పెట్టాడు. ఆ సంస్థానం గోల్కొండ సుల్తానులకు లోబడి సామంతరాజ్యంగా ఉండేది. గోల్కొండను ఆనాడు సుల్తాన్ కులీ కుతుబ్ షా పరిపాలిస్తుండేవాడు. సంస్థానాధీశులు రెడ్డి రాజులు అని పిలిచేవారు సంస్థానాధీశులను. పాతపల్లిలో ప్రారంభమైన సంస్థానం యొక్క రాజధాని సూగూరుకు, అక్కడి నుంచి పెద్ద జనంపేటకు, తర్వాత కొత్తకోటకు, అక్కడి నుండి శ్రీరంగపురానికి మారింది. రెడ్డి ప్రభువులతో ఒకరైనటువంటి రామకృష్ణరావు క్రీస్తు శకం 1807లో శ్రీరంగపురం నుంచి రాజధానిని వనపర్తికి మార్చాడు. అప్పటి నుంచి సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమయ్యే వరకు వనపర్తి రాజధానిగా కొనసాగింది. వనపర్తి సంస్థాన రాజధానులు, వాటికి సంబంధించి ఫ్లో చార్ట్ ఇచ్చాడు కూడా చూడండి. వనపర్తి సంస్థాన రాజధానులు పాతపల్లి, తర్వాత సూగూరు నుంచి పెద్ద జానంపేట, తర్వాత కొత్తపేట, తర్వాత శ్రీరంగపురం, తర్వాత వనపర్తి. వనపర్తి సంస్థానాన్ని క్రీస్తు శకం 1510 నుంచి క్రీస్తు శకం 1948 వరకు 15 తరాల రాజులు పరిపాలించారు. 15 తరాలలో 17 మంది రాజులు, 6 రాణులు పరిపాలించారు. ఆ సంస్థాన రాజులు వ్యవసాయ అభివృద్ధి కోసం బాగా కృషి చేశారు. సంస్థాన పరిధిలో ఉండేటువంటి గ్రామాల్లో 7 పెద్ద చెరువులను తవ్వించారు. వీటిని సప్త సముద్రాలుగా పిలిచేవారు. 1000 ఎకరాల భూమికి సాగునీటి వసతి కల్పించారు. ఈ చెరువులు గ్రామాల్లో త్రాగునీటి అవసరాలు తీర్చేవి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాన్నిటిలో ఇండియన్ యూనియన్లో కలిపేశారు. మన రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న సంస్థలన్నీ కలిసిపోయాయి. దేశంలో చివరిగా విలీనమైనది నిజాం సంస్థానం. శంకర సముద్రాలు చూడండి. శంకర సముద్రం కానాయపల్లి, రంగ సముద్రం శ్రీరంగపురం, వీర సముద్రం తాటపాముల, మహబూబ్ పాల్ సముద్రం పెంబరు, కృష్ణ సముద్రం సంకిరెడ్డిపల్లి, గోపాల సముద్రం వెల్దూరు, రామసముద్రం రాయన్పేట. వనపర్తి సంస్థానాధీశుల్లో ఒకరైనటువంటి రాజా రామేశ్వరరావు తన తల్లి సరళాదేవి పేరు మీదుగా సరళ సాగర్ను నిర్మించడం జరిగింది. దీని ప్రత్యేకత ఏమిటంటే చెరువులు నిండినప్పుడు గేట్లు తానంతట తానే ఎత్తుకుంటాయి. దీన్నే సైఫన్ సిస్టమ్ అని అంటారు. ఈ విధమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన చెరువులలో ఆసియా ఖండంలోనే మొట్టమొదటిగా పేరుగా పొందింది. కళలు, రెడ్డి ప్రభువులు చక్కని కళాభిరుచిని కలవారు. వీరు నిర్మించిన భవనాలు గోడలను, పైకప్పులకు రంగులతో అనేక రకాల డిజైన్లు వేయించేవారు. అవి ఈనాటికి చెక్కు చెదరలేదు. జర్మనీ నుంచి సామాగ్రిని కళాకారులను తెప్పించి వీటికి రూపొందించారు. ఇది ఆనాటి కళా వైవిధ్యానికి ప్రతీకగా చెప్పవచ్చు. మీరు సంగీతం, నాట్యం, హస్తకళలు కూడా ప్రోత్సహించారు. దేవాలయాలు, వనపర్తి రాజులు అనేక దేవాలయాలను కట్టించారు. వారిలో బహిరి గోపాలరావు తిరుపతి, కాంచి, శ్రీరంగపట్నంలోని దేవాలయాలను సందర్శించి శ్రీరంగపురంలో శ్రీరంగనాయక స్వామి ఆలయాన్ని నిర్మించారు. అది అద్భుత కళాశిల్పకు నిదర్శనగా నిలిచింది. ఈ దేవాలయం ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా పిలువబడి ఉన్నది. సాహిత్య సేవ, రెడ్డి ప్రభువుల్లో బహిరి గోపాలరావు 8 భాషలలో పాండిత్యం పాండిత్యం ఉండడం వలన ఆయనను అష్టభాష కోవిదుడు అని పిలిచేవారు. ఎవరిని? రెడ్డి ప్రభువుల్లో బహిరి గోపాలరావుని. ఈ సంస్థాన ప్రభువులు అనేక మంది సాహిత్య పోషకులే కాకుండా స్వయంగా కవులు కూడా. వనపర్తి సంస్థానంలో ఉన్న పావురం రంగాచారులు శతాధిక గ్రంథకర్త. ఇతడు తిరుపతి వెంకట కవులలో సాహిత్య సంపదలలో పాల్గొన్నాడు. భ్రమరామిక సంవాదం రచించినటువంటి కాడుకుట్ల పాప శాస్త్రి
శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహణం, కావ్యగుచ్చం గ్రంథాలు రాసిన అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి వనపర్తి కోట సంస్థానం గొప్ప కవులుగా పేరుగాంచారు. పరిపాలన. వీరి సంస్థానంలో భూములను కొలిచి వాటిని తగినట్లుగా పనులు నిర్ణయించేవారు. వారు సంస్థానాలను 3 భాగాలుగా విభజించారు. ఒకటి సుగూరు ప్రాంతం, వనపర్తి ప్రాంతం, కేశంపేట ప్రాంతం. ఈ ప్రభువులకు శక్తివంతమైన సైన్యం ఉండేది. నిజాం రాజ్యం దక్షిణ సరిహద్దును ఈ సైన్యాన్ని సంరక్షణగా కాపాడుతూ ఉండేది. సుగూరు సిక్కాలు. నిజాం రాజు సికిందర్ షా రామకృష్ణరావుకు స్వతంత్రంగా నాణ్యాలు ముద్రించడానికి అనుమతించాడు. ఈ నాణ్యాలు వనపర్తి సంస్థానంలోనే కాక నిజాం రాజ్యంలో కూడా చెల్లుబాటు అయ్యేవి. వీటిని మనం సూగూరు చిక్కాలు అని అంటాం. నెక్స్ట్ లెసన్ శక్తి. శక్తి అనే లెసన్లో మనం బిట్స్ చూడడం జరుగుతుంది. వాహనాలు నడవడానికి పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు అవసరం. ఎడ్ల బండి, రిక్షా వంటి వాహనాలకు ఇంధనాలు అవసరం లేదు. మనమే మనకున్న శక్తి వల్ల వాటిని లాగడం లేదా నడపడం చేయడం జరుగుతుంది. వాహనాలు కొన్ని వస్తువులు కూడా డీజిల్, పెట్రోలు వంటి ఇంధనాలతో పాటు విద్యుత్ శక్తి, గ్యాస్తో పాటుగా పనిచేస్తాయి. మనం తీసుకునే ఆహారం వల్ల మనకు శక్తి లభించిన విధంగానే వాహనాలకు, వస్తువులకు వాటికి ఉపయోగించే ఇంధనాల వల్ల శక్తి లభిస్తుంది. పనులు జరగడానికి, వాహనాలు నడవడానికి లేదా వస్తువులు పనిచేయడానికి శక్తి అవసరం. శక్తి వనరులు వివిధ రకాలుగా లభిస్తాయి. అవి సూర్యుడు, గాలి, నీరు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్, బొగ్గు మొదలగునవి. వాటిలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్, బొగ్గు, నీరు మొదలగునవి శక్తి వనరులు. వినియోగిస్తే ఖర్చు అయిపోతాయి. గాలి, సూర్యుడు వంటి శక్తి వనరులు ఎంత ఉపయోగించుకున్నా తరిగిపోవు. ఈ ప్రపంచానికి శక్తి అవసరాలు చాలా ఉన్నాయి. ఏ పని జరగాలన్నా, ఏ యంత్రం పనిచేయాలన్నా శక్తి వనరులు వినియోగించుకోక తప్పదు. వీటి అవసరం రోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో శక్తి వనరులు సరఫరా సరిపోవడం లేదు. వినియోగాలకు అవసరం పెరిగిపోయినందున శక్తి వనరుల అవసరం బాగా పెరిగింది. తరిగిపోయే శక్తి వనరులు. పదార్థాలను మండించడం ద్వారా వచ్చేటువంటి శక్తి ఇంధన శక్తి. వంట చెరుకు, బొగ్గు, కిరోసిన్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ మొదలైన ఇంధనాలు. వీటిని మండించి వచ్చే శక్తితో విద్యుత్ తయారీ, వాహనాలు నడవడం, పరిశ్రమలు, యంత్రాలను పనిచేయడం, ఇంట్లో వంట చేసుకోవడం మొదలైన పనులు చేస్తారు. ఈ ఇంధనాలను భూమి నుంచి వెలికి తీస్తారు. లక్షల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చెట్లు, జంతువులు భూమి లోపలికి చేరి ఇంధనాలుగా మారిపోతాయి. ఈ విధంగా భూమిలో లభించేటువంటి ఇంధనాలు అనగా పెట్రోల్, బొగ్గు, సహజ వాయువు మనం బయటకి తీసి వాడుతున్నాం. ఇది ఇలా వాడుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలకు తరిగిపోతాయి. ఇవి మళ్ళీ తయారు చేయడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. అందుకే ఇలాంటి శక్తి వనరులను పొదుపుగా వాడుకోవాలి. ప్రధానంగా వంట చెరుకును వాడడం తగ్గించుకొని సహజ వాయువును ఉపయోగించుకోవడం జరగాలి. సహజ వాయువును ఈ మధ్యకాలంలో పేడ నుంచి కూడా తయారు చేస్తున్నారు. దీన్ని గోబర్ గ్యాస్ అని అంటారు. వీటికి కూడా పొదుపుగా వాడాలి. పెట్రోల్, డీజిల్ వంటివి ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది. విద్యుత్ శక్తిని కూడా పొదుపుగా వాడాలి. ఇంట్లో విద్యుత్ శక్తిని అవసరానికి అనవసరంగా వినియోగించరాదు. ఫ్యాన్లను, టీవీని మొదలగు వాటిని వీలైనంత మేర పొదుపుగా వాడాలి. గదిలో లేనప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు స్విచ్లు ఆఫ్ చేయాలి. విద్యుత్తును పొదుపు చేస్తే ఉత్పత్తి చేసినట్లే. ఇంట్లో విద్యుత్తో పనిచేసేటువంటి గృహోపకరణాలు వాడడం తగ్గించి మన పనులను మనమే చేసుకోవడం ద్వారా విద్యుత్తును ఆదా చేసుకోవచ్చు. దీనివల్ల ఇంధన వనరులను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మన రాష్ట్రంలో ఎక్కువగా విద్యుత్ శక్తి జల లేదా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అవుతుంది. దీనికి బొగ్గు, నీరు ప్రధానమైన వనరు. విద్యుత్తును పొదుపు చేస్తే వీటిని కూడా పొదుపు చేసినట్లే. తరిగిపోయే శక్తి వనరులను కాపాడుకోవడం మన బాధ్యత. తరిగిపోని శక్తి వనరులు. కోట్ల సంవత్సరాల నుంచి ప్రసరిస్తున్నటువంటి సూర్యకిరణాలు, గాలి వంటి వనరులను మనం ఎంత వాడుకున్నా తరిగిపోవు. భూమి నుండి వెలికి తీసేటువంటి బొగ్గు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్లు, గ్యాస్ వంటి వాడుకున్నా కొద్దిగా తరిగిపోతుంటాయి. సౌరశక్తి. మనం కొద్ది రోజులు బట్టలు ఆరవేయడానికి, ధాన్యం, చేపలు మొదలైనవి ఆరబెట్టుకోవడానికి సూర్యకిరణాల్లోని శక్తిని ఉపయోగించుకుంటాం కదా. మరి సౌరశక్తిని ఉపయోగించి కరెంటు, విద్యుత్తును కూడా తయారు చేస్తాం. సూర్యకిరణాలు సౌర ఫలకాలపై పడినప్పుడు అవి వేడెక్కి విద్యుత్ని, కరెంటు తయారు చేస్తాయి. ఈ విద్యుత్తును బ్యాటరీ నిల్వ చేస్తుంది. బ్యాటరీలో ఉన్నటువంటి విద్యుత్తుని అవసరమైనప్పుడు మనం వాడుకుంటాం. పగలు సూర్యరశ్మి ద్వారా తయారైనటువంటి విద్యుత్ బ్యాటరీలలో నిల్వ ఉండి రాత్రికి లైట్లు వెలగడానికి ఉపయోగపడుతున్నాయి అన్నమాట. మన దేశంలో సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించేటువంటి రాష్ట్రం గుజరాత్. మన రాష్ట్రంలో పాఠశాలలో, ప్రభుత్వ కార్యాలయాల్లో సౌరశక్తితో పనిచేసే విద్యుత్ ఉపకరణాలను వినియోగిస్తున్నారు. రేడియో, టెలివిజన్, కంప్యూటర్ వంటి వాటిని సౌరశక్తితోనే వినియోగిస్తున్నారు. పవనశక్తి. పవనం అనగా గాలి.
అది డైనమో. ఇక్కడ కనిపించేది డైనమో. సైకిల్ నడుస్తున్నప్పుడు ముందు చక్రానికి అమర్చిన ఈ డైనమోల వల్ల బల్బు వెలుగుతుంది. అనగా సైకిల్ చక్రం వేగంగా తిరగడం వల్ల శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇలాగే వేగంగా కదిలించేటువంటి శక్తి తప్పగలిగే శక్తి గాలికి కూడా ఉంటుంది, అంటే తిప్పగలిగేటువంటి శక్తి కూడా ఉంటుంది. చిత్రంలో కనిపించేటువంటి పెద్ద పెద్ద ఫ్యాన్లు గాలి వీచినప్పుడు తిరుగుతాయి. గాలికి ఉండేటువంటి శక్తి వల్లే అవి తిరిగినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. బాగా గాలి వీచే స్థలాలు అనగా కొండలపైన, సముద్ర తీరాల్లో ఇలాంటి ఏర్పాట్లు ఉంటాయి. ఇలా గాలి మరల ద్వారా తయారైనటువంటి విద్యుత్తును పవన విద్యుత్ అని అంటారు. దీనిని లైట్లు, ఫ్యాన్లు, యంత్రాలు మొదలైన విద్యుత్ పరికరాలను పనిచేయడానికి ఉపయోగించవచ్చు. కొన్ని సంవత్సరాల్లో గాలి మరలను బావుల నుంచి నీరు తోడుకోవడానికి ఉపయోగిస్తున్నారు. నీటి శక్తి. సూర్యకాంతిని గాలికి శక్తి ఉన్నట్లే నీటికి కూడా చాలా శక్తి ఉంది. ముఖ్యంగా విద్యుత్ తయారీకి జలశక్తికి నీటిని ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల ద్వారా జల విద్యుత్తును తయారు చేస్తారు. నీటి వేగాన్ని ఉపయోగించి టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్ తయారవుతుంది. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిని వినియోగించుకొని జల విద్యుత్తును తయారు చేస్తున్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం. రెండో చిత్రంలో చూస్తున్నారు కదా, దీని ద్వారా ఉత్పత్తి అయినటువంటి విద్యుత్తునే జల విద్యుత్ అని అంటారు. పెద్ద పెద్ద రిజర్వాయర్లలోని నీటిని పెస్టాక్ అనేటువంటి గొట్టాల ద్వారా నీటిని పంపి టర్బైన్లను తిప్పుతారు. ఇలా టర్బైన్లు తిప్పినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్తుని ట్రాన్స్ఫార్మర్ల ద్వారా పవర్ హౌస్ నుంచి సరఫరా చేస్తారు. ఇలా నీటి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి అయ్యే కేంద్రాలను జల విద్యుత్ కేంద్రాలు అంటారు. బొగ్గుతో నీటిని వేడి చేసినప్పుడు వచ్చేటువంటి నీటి ఆవిరితో టర్బైన్లను తిప్పి కూడా విద్యుత్తును తయారు చేస్తారు. దీన్ని థర్మల్ విద్యుత్ అని అంటారు, బొగ్గుతో తయారు చేసేటువంటిది. భవిష్యత్తులో శక్తి వనరులను పెట్రోల్, బొగ్గు రోజుకు తరిగిపోతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో మనం వాడిన తరగని శక్తి వనరులపైన ఆధారపడాలి. దీనికోసం సౌరశక్తి, నీటి శక్తి, గాలి శక్తులను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రయోగాలతో మంచి పద్ధతులను కనుక్కోవాలి. వీరు భవిష్యత్తులో దానిపై ప్రయత్నించాలి. ఇక్కడ తరిగిపోని శక్తి వనరులు ఇవ్వడం జరిగింది. తరిగిపోయేటువంటివి పెట్రోల్, డీజిల్, కిరోసిన్, బొగ్గుతో తయారైనటువంటి శక్తి వనరులకు ఉదాహరణలు. తరిగిపోనివి సౌరశక్తి, గాలి శక్తి, నీటి శక్తి, తరిగిపోని శక్తి వనరులు. సో తరిగిపోయేవి, వీటి ఖర్చు ఎక్కువ, ఇవి కాలుష్య కారకాలు, ఇవి ఎక్కువ కాలం లభించవు. వీటికి బదులుగా వేరే శక్తులను తయారు చేసుకోవడం అవసరం. ఇక తరిగిపోనివి, వీటి ఖర్చు తక్కువ, వీటి కాలుష్య రహితాలు ఇప్పటికీ లభిస్తూ ఉంటాయి. ఇతర శక్తులు తయారు కన్నా వీటిని సక్రమంగా పద్ధతిలో అధికంగా వాడుకోవడం అవసరం. శక్తుల సంరక్షణ. శక్తి అన్ని పనులకు అవసరం. ప్రకృతిలో లభించేటువంటి వివిధ శక్తులను ఏ విధంగా ఉపయోగించాలో ఆలోచించాలి. శక్తుల సంరక్షణకు ప్రయత్నించాలి. కాలుష్యాన్ని తగ్గించాలి. ఇంధనాలను వృధా చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేసుకోవాలి. తరిగిపోయే ఇంధన వనరుల వాడకం తగ్గించి తరగని ఇంధనాలను ఉపయోగించుకోవడం వలన ప్రయత్నాలు చేయాలి. ఇంధనాల పొదుపు ఎలా? తక్కువ దూరాలను నడిచి వెళ్ళాలి. దాని ద్వారా ఇంధన పొదుపుతో పాటుగా ఆరోగ్యానికి కూడా మంచిది. కార్లు, మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు బదులుగా సైకిళ్లను వాడాలి. సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థకి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులను, రైళ్లనే ప్రయాణించాలి. ఒకరిద్దరి కోసం కారును వాడి ఇంధనాన్ని ఖర్చు చేయకూడదు. దీనివల్ల రోడ్డుపై రద్దీ మరియు కాలుష్యం పెరిగిపోతుంది. పగటి వేళల్లో సూర్యరశ్మి వెలుతురులోనే పనులు చేసుకోవాలి. విద్యుత్ లైట్లను వాడకూడదు. కిటికీలు, తలుపులు తెరిచి ఉంచి వాటి ద్వారా గాలి, వెలుతురు వచ్చేటట్లుగా చేసుకోవాలి. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, రాత్రి వేళల్లో నిద్రించేటప్పుడు కరెంటు స్విచ్లను ఆపివేయాలి. స్నానపు గదుల్లో, మరుగుదొడ్లలో లైట్లను వేసి ఉంచరాదు. నీటిని వేడి చేస్తే గీజర్లు, ఎలక్ట్రానిక్ కుక్కర్లు, మైక్రోవేవ్లు, కరెంటు ఇస్త్రీపెట్టెలు, వాషింగ్ మిషన్లు, గ్రైండర్లు వంటి విద్యుత్తో నడిచేటువంటి గృహోపకరణాలను అత్యవసరమైతే తప్ప ఉపయోగించకూడదు. చల్లదనం కోసం సాధ్యమైనంత వరకు మన ప్రకృతిలో గాలిని ఉపయోగించుకోవాలి. అవసరమైనప్పుడే ఫ్యాన్లు వాడాలి. ఇంటి చుట్టూ మొక్కలు, చెట్టును పెంచితే ఏసీ అవసరం ఉండదు. అనవసరంగా కట్టెలు, బొగ్గులు మండించకూడదు. ఆకులు, చెత్త మొదలైన వాటిని కంపోస్ట్గా తయారు చేసుకోవాలి. అంతేకాని కాలుష్యం కలిగేటట్లుగా తగలబెట్టకూడదు. నీటిని వృధా చేయకూడదు, పొదుపుగా వాడాలి. మనకు ఆహారం ద్వారా శక్తి లభిస్తుంది. ఆహార పదార్థాలను వృధా చేయకూడదు. ఆహార పదార్థాలను ఎక్కువగా ఉడికించకూడదు. అందుకనగా ఎక్కువగా ఉడికించినప్పుడు ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. అట్లే పోషక పదార్థాలు కూడా నశించిపోతాయి. నెక్స్ట్ లెసన్, మన దేశం, ప్రపంచం.
భారతదేశం విశాలమైన భారతదేశం మనది, హిమాలయాలకు నిలయమైనది. ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల హృదయంతో మెలగాలి. మతాలు వేరైనా కానీ, భాషలు వేరైనా కానీ, భారతీయులం అందరం, భారతదేశం సుందరం అనేటువంటి ఒక కొటేషన్ ఇవ్వడం జరిగింది. మన దేశం భారతదేశం, మనమంతా భారతీయులం. రష్యా, కెనడా, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, బ్రెజిల్, ఆస్ట్రేలియా దేశాలు మన దేశానికంటే విశాలంగా పెద్దవిగా ఉన్నాయి. భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశ రాజధాని న్యూఢిల్లీ. భారతదేశానికి వైశాల్యం పరంగా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. భారతదేశం మధ్యగా వింధ్య సాత్పురా పర్వతాలు ఉన్నాయి. వింధ్య పర్వతాలు ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని ఉత్తర భారతదేశం అని, దక్షిణాన ఉన్న భారతదేశాన్ని దక్షిణ భారతదేశం అని అంటారు. ప్రపంచంలో అత్యంత ప్రాచీన దేశాలలో భారతదేశం ఒకటి. మన దేశానికి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అపారమైన జ్ఞాన సంపదకు నిలయమైన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు పుట్టినిల్లు మన దేశం. శాంతిని బోధించేటువంటి బౌద్ధ, జైన మతాలు మన దేశంలోనే పునరుద్ధరించబడ్డాయి. ఆర్యభట్ట, వరాహవీరుడు, చరకుడు, సుశ్రుతుడు, పతాంజలి మొదలైన ఎందరో శాస్త్రవేత్తలు, ఋషులు గణిత, ఖగోళ, యోగ, వైద్య, విజ్ఞాన శాస్త్రాలలో ప్రపంచానికి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన కీర్తి మనది. అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, రాజ్యాంగం గుర్తించిన భాషలు 22, వివిధ భూస్వరూపాలు, భిన్న సంస్కృతి, సాంప్రదాయాలు, సమ్మేళనాలతో భారతదేశం విభిన్నాలతో ఏకత్వాన్ని చూపుతూ ఉపఖండంగా ఖ్యాతి నుండి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా విరజిల్లుతోంది. భారతదేశం నైసర్గిక మండలాలు. మన దేశంలో భౌగోళికంగా 6 మండలాలు ఉన్నాయి. అవి తూర్పు భారతదేశంలో బీహార్, జార్ఖండ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ రావడం జరుగుతుంది. తర్వాత పశ్చిమ భారతదేశంలో గుజరాత్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ ఉంటాయి. ఉత్తర భారతదేశంలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా మరియు న్యూఢిల్లీ. దేశ రాజధాని హోదా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. దక్షిణ భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు అనేటువంటి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ మరియు సిక్కిం. మధ్య భారతదేశంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఉన్నాయి. ఖండాలు, మహాసముద్రాలు. భారతదేశం మాదిరిగా ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. ఈ ప్రపంచం భూమి మీద విస్తరించి ఉంది. ఇన్ని దేశాలు ఉన్న విశాల భూభాగాన్ని మన సౌలభ్యం కోసం ఖండాలు, మహాఖండాలుగా విభజించడం జరిగింది. మహాసముద్రాలుగా ప్రపంచ భూభాగాన్ని 7 ఖండాలుగా విభజించారు. అవి ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా ఖండాలు. ఈ ఖండాలలో అతిపెద్ద ఖండం ఆసియా, అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా. అన్ని ఖండాలలోనూ అక్కడక్కడ పర్వతాలు ఉన్నాయి. కొన్ని చోట్ల పీఠభూములు, మైదానాలు ఉన్నాయి. కొన్ని పర్వతాలు చాలా ఎత్తైనవి గాను. ఉదాహరణకు భారతదేశంలో హిమాలయాలు, దక్షిణ అమెరికాలోని యాండీస్ పర్వతాలు. మరికొన్ని ఎత్తు తక్కువగాను. ఉదాహరణకు ఐరోపాలోని ఆల్ప్స్ పర్వతాలు ఉన్నాయి. సాధారణంగా పర్వత ప్రాంతాలు చాలా చల్లగా ఉండి వాలు ఎక్కువగా ఉండడం వల్ల జనాభా తక్కువగా ఉంటుంది. పీఠభూములు పర్వతాల కన్నా ఎత్తు తక్కువగాను, పైన ఇంచుమించు చదునుగాను, అంచులు ఎక్కువ ఏటవాలుగాను ఉంటాయి. పర్వత ప్రాంతాల కన్నా పీఠభూముల ప్రాంతాల్లో జనాభా కొంచెం ఎక్కువగా ఉంటుంది. మైదాన ప్రాంతాలు చదునుగా ఉంటాయి, అక్కడ జనాభా ఎక్కువగా ఉంటుంది. భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అవి మంచుతో కప్పబడి ఉన్నాయి. ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం హిమాలయాల్లోనే ఉంది. హిమాలయాల్లో పుట్టిన గంగా నది ఇండియా, నేపాల్ దేశాలలో ప్రవహిస్తుంది. జలభాగం. భూమిపై విశాలమైన ఉప్పునీటి భాగంను మహాసముద్రాలని, చిన్నవాటిని సముద్రాలని అంటారు. ఇవి వివిధ ఆకృతిలోనూ పరిమాణాలలోనూ ఉన్నాయి. అన్ని ఖండాల చుట్టూ మహాసముద్రాలు ఒకదానికొకటి కలపబడి ఉన్నాయి. మహాసముద్రాలు 5. అవి పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం మరియు అంటార్కిటికా మహాసముద్రం. మహాసముద్రాల్లో పెద్దది పసిఫిక్, చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రం. అన్ని వైపులా నీటితో ఆవరించి ఉన్న చిన్న భూభాగాలను ద్వీపాలు అంటారు. ఉదాహరణకు గ్రీన్లాండ్, గ్రేట్ బ్రిటన్. మూడు వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే దానిని మనం ద్వీపకల్పం అని అంటాం. ఉదాహరణకు భారతదేశం. సముద్ర మట్టం నుంచి 1000 మీటర్ల ఎత్తు, అంటే 1 కిలోమీటర్ పోయిన కొద్దీ 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. భూమిపై భూభాగం కన్నా జలభాగమే ఎక్కువ. సుమారు 70%
భూపరితలం జలంతో కప్పబడి ఉంది. సూర్యకిరణాలతో వేడి వల్ల సముద్రపు నీరు ఆవిరవుతుంది. ఆవిరైనటువంటి నీరు ఉష్ణోగ్రత తగ్గడం వల్ల చల్లబడి మేఘాలుగా మారుతాయి. మేఘాలు మరింత చల్లబడి వర్షాలు కురుస్తాయి. ఇలా నిరంతరం జరిగే ప్రక్రియను నీటి చక్రం అంటారు. ఈ ప్రక్రియలో నీటి ఆవిరిగా మరల నీటిని మారుతూ ఉంటాయి. మహాసముద్రాల్లో కొన్ని ప్రదేశాలలో లోతైన గుంతలు ఉంటాయి. వీటిలో కొన్ని ప్రాంతాలు 10,000 మీటర్ల కన్నా లోతైవిగా, హిమాలయ పర్వతాలు కూడా ఆ సముద్రాల్లో మునిగిపోయేంత ఎత్తుగా గుంతలు ఉంటాయి. మహాసముద్రాల లోతును ఎత్తైన పర్వత శ్రేణులు కూడా ఉన్నాయి. ఈ పర్వత శాఖలు అట్లాంటిక్, పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రాలలో వ్యాపించి ఉన్నాయి. వీటి మొత్తం పొడవు 65,000 కిలోమీటర్లు. ఇవి భూమిపైన అత్యంత పొడవైన పర్వత శ్రేణులు. కొన్ని పర్వత శిఖరాలు సముద్రం ఉపరితలంపైన వ్యాపించి ఉండి దీవులుగా ఏర్పడ్డాయి. మహాసముద్రాల జలం అనేక లవణాల మిశ్రమం. సముద్ర జలాలు అత్యధికంగా సోడియం క్లోరైడ్, సాధారణ ఉప్పు ఉంటుంది. సముద్రపు జలాల్లో సుమారు 96% నీరు ఉంటే మిగిలిన 4% లవణాలు, ఇతర కరగని ఘన పదార్థాలు ఉంటాయి. నదులలోని నీటి కన్నా సముద్రపు నీరు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది. నెక్స్ట్ లెసన్ మన రాజ్యాంగం. మన రాజ్యాంగంలో పాయింట్స్: ప్రజల అవసరాలు గుర్తించి వారికి సేవలు అందించడానికి గ్రామానికి సర్పంచ్, మండలానికి మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లాకి జిల్లా పరిషత్ అధ్యక్షులు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి మొదలగు వారందరూ ఉంటారు. వీరందరూ ఆయా స్థాయిల్లో ఎలా పరిపాలన చేయాలో తెలియజేయడానికి అనేక నియమ నిబంధనలతో కూడినటువంటి అతిపెద్ద గ్రంథం ఉంది. దానినే మనం భారత రాజ్యాంగం అని అంటాం. మన దేశంలో ప్రజలందరూ భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. బ్రిటిష్ వలస పాలన నుండి మనము స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతతో భారత రాజ్యాంగం రూపొందించబడింది. ఆయన మన దేశానికి మొదటి రాష్ట్రపతి. 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఎలాంటి జీవనం గడపాలి, మన పౌరులకు ఎలాంటి హక్కులు బాధ్యతలు ఉండాలి, మనలను మనం ఎలా పరిపాలించుకోవాలి, వీటికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను ఒక పుస్తకం రూపంలో రాసుకోవాలని భావించారు. ఇందుకోసం కొన్నిసార్లు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. కొంతమంది మేధావులతో రాజ్యాంగ రచన కమిటీని ఏర్పరిచారు. ఈ రచనా కమిటీకి చైర్మన్గా డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ను నియమించారు. ఈ కమిటీ ప్రపంచంలో వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి అతి గొప్పదైన భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. ఇది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి భారత రాజ్యాంగం ప్రకారం మన దేశంలో పరిపాలన కొనసాగుతుంది. ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగంలో మనం అంగీకరించిన నియమాలు, ప్రజల హక్కులు, బాధ్యతలు పొందుపరచుకోబడ్డాయి. వీటిలో అవసరమైతే కొన్ని అంశాలను మార్చుకోవడానికి వీలు ఉంది. ప్రజలు మార్పులకు సమ్మతి తెలిపినప్పుడే వారి ఆకాంక్షల మేరకు రాజ్యాంగాన్ని సవరిస్తారు. మనది ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. బ్రిటన్ లాంటి కొన్ని దేశాలకు లిఖిత రాజ్యాంగం లేదు. భారత రాజ్యాంగం రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతనగా ఉంటే ఈ క్రింది వారు సభ్యులుగా ఉన్నారు. వారు గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కెఎం మున్షి, సయ్యద్ అహ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు, పిటి కృష్ణమాచార్యులు. రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. భారత రాజ్యాంగం ప్రవేశిక. మన రాజ్యాంగం ప్రవేశికతో మొదలవుతుంది. ఈ ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఒక ఉపోద్ఘాతం. పరిచయం. ప్రవేశిక. ప్రవేశిక రాజ్యాంగానికి గుండె వంటిది. ఇది మన జాతీయ లక్ష్యాల గురించి చెబుతోంది. భారత రాజ్యాంగం ప్రవేశిక. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాలుగా నిర్మించడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆధారాలలో స్వాతంత్రాన్ని, అంతస్తుల్లో అవకాశాలను, సమానత్వాన్ని చేకూర్చుటకు, వారందరిలో పెంపొందించుటకు, వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి 1946 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మేము ఇచ్చుకున్నాము. ప్రవేశికలోని పదాలు, వాటి భావనలు. భారత రాజ్యాంగంలో ప్రవేశికలు ఎందుకు గొప్పదైనదో, అది మనకు ఏమి సందేశిస్తున్నదో, ప్రవేశికలోని పదాలను అర్థమేమిటో వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. భారత ప్రజలమైన మేము అంటే మన దేశంలో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ అని అర్థం. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా 121 కోట్లు.
భారతదేశంలో 162 భాషలు ఉన్నాయి. మన రాజ్యాంగం 22 భాషలను గుర్తించింది. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అంటే మన భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాలుగా రూపొందించుకోవాలని ఒక సమిష్టి నిర్ణయాన్ని తీసుకొని ప్రవేశికలో పొందుపరిచారు. సర్వసత్తాక అనగా మన దేశం గురించి మనం ఏం చేయాలని మనమే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం. కానీ మనం ఏం చేయాలో ఏ ఇతర దేశం చెప్పడానికి వీల్లేదు. కానీ మనం వాణిజ్యం, విద్య, మంచి సంబంధాల కోసం ఇతర దేశాలతో సంప్రదాయాలు జరిపి ఒప్పందాలు చేసుకోవచ్చు. ఇది సర్వసత్తాకం అంటే. నెక్స్ట్ సామ్యవాదం అంటే దేశ ప్రజలందరూ కలిసి సంపదను సృష్టించి ఆ సంపదను అందరూ సమానంగా అనుభవించాలి. మనకున్నది ఇతరులతో పంచుకోవాలి. అందరికీ సరిపడా ఆహారం పొందాలి. అందరూ ఆరోగ్యంగా ఎదగాలి. అందరూ చదువుకోవడం, ఇలాంటి వివక్షత లేకుండా అందరూ కొన్ని సౌకర్యాలను సమానంగా పొందడం అవసరం. ఈ సమానత్వం కోసం మనం అందరం పనిచేయాలి, సహాయపడాలి. అందరూ బాగుంటే మనం బాగుండడం అనుకోవాలి. లౌకిక రాజ్యం అనగా మత ప్రమేయం లేని రాజ్యం. ప్రభుత్వానికి ఏ మతం సంబంధం ఉండదు. ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రాధాన్యత ఇవ్వడం ఉండదు. ప్రతి పౌరుడికి తమకు నచ్చిన మతాలను అవలంబించుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మత ప్రతిపాదిక మీద ప్రభుత్వాలు ఏర్పడవు. భారతదేశంలో 80% హిందువులు ఉన్నారు, 13% ముస్లింలు, 2% క్రైస్తవులు ఉన్నారు. ఇతరులు అనగా సిక్కులు, బౌద్ధులు, జైనులు ఏ మతాన్ని విశ్వసించని వారు కూడా మన దేశంలో ఉన్నారు. బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం భారతదేశంలో పుట్టాయి. బౌద్ధ మతం ఇతర దేశాలకు వ్యాపించి ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం అనగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ప్రజలను పాలిస్తుంది. రాజులు, రాణులు లేకుండా పరిపాలన ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న వారు ప్రభుత్వాన్ని నడుపుతారు. ప్రజాస్వామ్యం అనగా ప్రజల కోసం ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం అన్నమాట. ఇందుకోసం మనం ఓటు వేసి మన నాయకులను ఎంచుకుంటాం. మన కోసం పనిచేసేటువంటి మంచితనం కలిగిన నిస్వార్థపరులైనటువంటి వారిని మనం ఓటు వేసి ఎన్నుకోవాలి. వారే మన ప్రభుత్వం. వారి ప్రజల సంక్షేమం కోసం రాజ్యాంగంలో రాసుకున్న నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపాలి. వారు ప్రజల బాగు కోసం నిరంతరం ఆలోచించాలి, ప్రయత్నించాలి. వారు ప్రజలను కలుసుకొని వారి కష్టసుఖాలను విచారించాలి. వారికి సహాయం చేయడానికి గొప్పగా భావించాలి. మనం ఎన్నుకున్న నాయకులు చట్టాలు చేస్తారు. చట్టాలు పార్లమెంటులో రూపొందించబడతాయి. పార్లమెంటులో రాజ్యసభ, లోక్సభలు ఉంటాయి. లోక్సభకు 543 పార్లమెంట్ సభ్యులను ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు. 2 సభ్యులను ఎన్నికలు లేకుండా నామినేట్ చేస్తారు. 233 మంది సభ్యులను రాజ్యసభకు ఎన్నుకుంటారు. 12 మందిని ఎన్నికలతో సంబంధం లేకుండా నామినేట్ పద్ధతిలో రాజ్యసభకు నియమిస్తారు. పార్లమెంట్లో ఉన్నటువంటి మొత్తం సభ్యులు 790 మంది. మన రాష్ట్రంలో శాసనసభ మరియు శాసన మండలి ఉన్నాయి. 119 మంది ఓట్ల ద్వారా శాసనసభకు ఎన్నుకుంటారు. దీన్ని శాసన సభ్యులు, ఎమ్మెల్యేలు అని అంటారు. నెక్స్ట్ శాసన మండలికి 40 మంది సభ్యులు ఎన్నుకుంటారు. వీరిలో శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ అని అంటారు. మన దేశంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. తన ఇష్టం ప్రకారం ఎన్నుకోవడంలో పోటీ చేసే వ్యక్తికి ఓటు వేయాలి. 18 సంవత్సరాల వయసులోపు వారు ఓటు హక్కు ఉండదు. సమన్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, అందరూ విద్యను సమానంగా పొందడం, అందరికీ ఒకే రీతిలో చట్టాలను అమలుపరచడం, అందరికీ సమానమైన గౌరవం ఇవ్వడం, సమానమైన హోదా కల్పించడం, అందరూ సమానంగా అవకాశాలను పొందడం, అందరూ తమ హక్కులను సమానంగా అనుభవించడం, అందరికీ సమానమైన ప్రయోజనాలను అందించడం, అందరూ ఆరోగ్యంగా ఉండడం, ఇలా అన్ని విషయాలలో అందరూ సమానమే. మగ, ఆడ, వివిధ మతాలు, కులాలు, మార్గాలు, ప్రాంతాలు అనే తేడా లేకుండా ఒకరు ఎక్కువ వేరొకరు తక్కువ అని కాకుండా అందరూ సమానంగా అభివృద్ధి చెందాలి. గౌరవంతో చూడాలి. అందరికీ నివాసం, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. సమానత్వం, జాతి, కులం, మతం, భాష, ప్రదేశంతో సంబంధం లేకుండా అందరూ ప్రజలు సమానంగా ఉండాలి. గౌరవించాలి. కొందరికి ఎక్కువ గౌరవం ఇవ్వడం, కొందరికి తక్కువ గౌరవం ఇవ్వడం చేయకూడదు. ఆడ, మగ ఇద్దరిని సమానంగా చూడాలి. సమాన అవకాశాలు ఇవ్వాలి. అందరూ ప్రజలు ఆరోగ్యవంతమైన మంచి జీవనం గడపడానికి సమాన అవకాశాలు ఇవ్వాలి. అభివృద్ధిని అందరికీ పంచాలి. ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆదరణలో స్వేచ్ఛ,
రాజ్యాంగం మనకు అనేక స్వేచ్ఛను కల్పించింది. అవి మాట్లాడే స్వేచ్ఛ, రాసే స్వేచ్ఛ, భారతదేశంలో ఎక్కడికైనా భయం లేకుండా వెళ్ళగలిగే స్వేచ్ఛ, భయం లేకుండా ఇష్టమైన చోట నివసించేటువంటి స్వేచ్ఛ, స్నేహితులను ఎంచుకునేటువంటి స్వేచ్ఛ, నచ్చిన మతాన్ని ఆచరించేటువంటి స్వేచ్ఛ, ఇలా మనకు రాజ్యాంగం అనేక రకాల స్వేచ్ఛలను కలిగించింది. మనకు మనం ఇష్టమైన చదువును చదువుకునే స్వేచ్ఛను కూడా ఉంది. ఇతరులకు హాని కలగకుండా ఉన్నంత వరకు పైవన్నీ చేయడానికి మనం రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది. వ్యక్తిగత గౌరవం, దేశ సమైక్యతను, సౌభ్రతత్వాన్ని పెంపొందించడం. మన రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమైన గౌరవాన్ని పొందగలగాలి. మనం అందరం ఒక కుటుంబంలోని సభ్యుల్లాగా ప్రేమతో అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా మెలగాలి. ఒకరి గురించి మరొకరు బాధ్యత వహించాలి. పరస్పరం సాయం చేసుకోవాలి. ప్రజలు, మతం, భాషలు, సంస్కృతి ఏవైనా మనమందరం కలిసిమెలిసి ఉండాలి. మన భారతదేశ అభివృద్ధికి పాటుపడాలి. భిన్నత్వంలో ఏకత్వం ద్వారా మన దేశాన్ని ఐక్యతతో బలోపేతం చేసుకోవాలి. సౌభ్రాతృత్వం అంటే సోదరభావం. భారతీయులందరం ఒక కుటుంబంలోని వ్యక్తుల వలె అన్యోన్యంగా, అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె మెలగాలి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. మంచిగా కలిసి జీవించాలి. భాషలు, మతాలు, ఆహారం వేరైనా అందరూ కలిసిమెలిసి ఉండాలి. రాజ్యాంగ పరిషత్ 26 నవంబర్ 1946 నాడు ఆమోదం చేసింది. 24 జనవరి 1950 నాడు రాజ్యాంగ సభ సభ్యులు అందరూ సంతకం చేశారు. 2 రోజుల తర్వాత అనగా 26 జనవరి 1950 నుంచి మనం ఆమోదించుకున్న రాజ్యాంగం అనుసరించి మనం పరిపాలించుకుంటున్నాం. జనవరి 20 గణతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డే అని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఇది ఒక జాతీయ పండుగ. ఈరోజు మనం దేశంలో గ్రామాన అన్ని సంస్థల్లో, పాఠశాలల్లో, కార్యాలయాల్లో మన జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారు. మనం మన రాజ్యాంగంలో చేసుకున్న వాగ్దానాలను, నియమాలను అర్థం చేసుకుని వాటిని అనుసరించాలి. అందరూ సంతోషంగా ఉండేటట్టు చూడాలి. రాజ్యాంగం అందరూ పిల్లల్ని విద్య, ఆరోగ్యం, అభివృద్ధిలో సమాన అవకాశాలను, స్వేచ్ఛను కల్పించింది. దీన్ని గౌరవించి మనం అందరం ఆచరించాలి. కానీ కొందరు పిల్లలకు సరిపోయిన ఆహారం లేదు, కొంతమంది బడికి వెళ్ళడం లేదు, బాలకార్మికులుగా పనిచేస్తున్నారు. బాలలు అందరూ ఆరోగ్యంగా లేరు. పిల్లలందరికీ మంచి ఆరోగ్యవంతమైన జీవనం లేకుండా బడికి వెళ్ళుకుంటే మరి రాజ్యాంగం ద్వారా కల్పించబడే సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే హక్కులను వారు పొందలేరు. కాబట్టి మనం నిజాయితీ, ధర్మం, సేవాభావంతో అందరి జీవితాలను బాగుపడేటట్లు చేయాలి. మన బాధ్యతగా పర్యావరణాన్ని రక్షించాలి, చెట్లను నాటాలి, సంరక్షించాలి. ఇతర జీవులను, పక్షులను ప్రేమతో చూడాలి, ఆహారం ఇవ్వాలి, వాటికి సంరక్షించాలి. మనం నివసించేటువంటి ప్రదేశాలు, చెరువులను, కొండలను, నదులను, జలాశయాలను, అడవులను సంరక్షించుకోవాలి. వాటిని కాలుష్యం చేయకుండా చూడాలి. ముందుగా మనం ఆచరించాలి, అప్పుడే ఇతరులకు చెప్పాలి. హక్కులు, బాధ్యతలు. భారత రాజ్యాంగం మనకు హక్కులను, బాధ్యతలను కల్పించింది. పనిచేసే హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు, పీడనం నుంచి నిరోధించే హక్కు, ఓటు హక్కు, సంఘాలను ఏర్పరచుకునే హక్కు, విద్యను పొందే హక్కు మొదలగు హక్కులను కల్పించింది. అట్లే మనం నెరవేర్చవలసిన బాధ్యతల్ని కూడా తెలియజెప్పింది. ప్రాథమిక బాధ్యతలు. రాజ్యాంగాన్ని లోబడి దాని ఆశయాలను, హక్కులను, జాతీయ జెండా, జాతీయ గీతాన్ని గౌరవించాలి. జాతీయ పోరాటానికి, స్వతంత్రం, సామర్థ్యతకు దోహదపడిన ఉదాత్త ఆశయాలను గౌరవించాలి. భారతదేశపు ఏకత్వాన్ని, సమైక్యతను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకోవాలి. దేశాన్ని సంరక్షిస్తూ అవసరమైనప్పుడు జాతీయ రక్షణకు తోడ్పడాలి. మత, భాష, ప్రాంతీయ, వర్గ వైషమ్యం లేకుండా దేశ ప్రజలను ప్రశాంత వాతావరణం కలిగించడం, శీల గౌరవాన్ని భంగం కలిగించే విధానాలను అంతమొందించాలి. దేశ సంస్కృతిని కాపాడాలి. సహజ పరిసరాలు, అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులను పరిరక్షించి అభివృద్ధిపరచాలి. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవత్వాన్ని, విచారణ ధోరణిని, సంస్కృతులను అభివృద్ధిపరచాలి. ప్రభుత్వ ఆస్తి కాపాడుట మరియు హింసను వీడనాడాలి. జాతి సర్వతోముఖాభివృద్ధికి వ్యక్తిగత సమిష్టిగా కృషి చేయాలి. హక్కులను అనుభవించుకోవడంలో కొంతమంది వివక్షతను గురి అవుతున్నారు. అనగా అందరూ కొన్ని అనుభవించలేరు. అంటే అందరూ సమానంగా గౌరవాన్ని పొందడం, స్వేచ్ఛను కలిగి ఉండడం, సమానం గుర్తింపును పొందడం, చదువుకునే అవకాశాలు పొందకపోవడం మొదలగునవన్నీ వివక్షత కిందికి వస్తాయి. ఇలా వివక్షతకు గురి కాకుండా అందరూ తమ హక్కులను అనుభవించాలి. బాలల హక్కులు. ఇది నెక్స్ట్ లెసన్, లాస్ట్ లెసన్. నేటి బాలలే రేపటి పౌరులు, నేటి పిల్లలే రేపటి పెద్దలు. రేపటి సమాజం బాలలపైన ఆధారపడి ఉంటుంది. బాలలు అనేవి ఎల్లలు లేని ఆలోచనలు. భారత రాజ్యాంగం ప్రతి
పౌరునికి కొన్ని హక్కులను ఇచ్చింది, అలాగే బాలలకు కూడా కొన్ని హక్కులు ఇచ్చింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటివారు, సమాజం బాలల పట్ల ప్రేమతో, దయతో ఉండాలి. వారు అభివృద్ధి కోసం ఆలోచించాలి. జీవితంలో బాలలు బాగా ఎదగాలని, అందరితో గుర్తింపు పొందాలని పెద్దలు అనుకుంటుంటారు. అందుకోసం ఎనలేని శ్రద్ధతో వారి అభివృద్ధి కొరకు కృషి చేయాలి. బాలలందరికీ విద్య, మెరుగైన జీవన స్థితి, వినోదం, ఆట పాటల్లో స్వేచ్ఛగా పాల్గొనడం, దోపిడీ నుంచి రక్షణ, అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలిబుచ్చడం అనే హక్కులను కల్పించబడ్డాయి. హెలెన్ కిల్లర్ అమెరికాలో జన్మించింది. ఆమెకు 19 నెలల వయసులోనే విషజ్వరం వచ్చి కంటి చూపు, నోటి మాట పోయాయి. వినికిడి శక్తి కూడా కోల్పోయింది. అయితే ఆమె తల్లిదండ్రులు నిరాశకు లోను కాలేదు. ఇలాంటి అమ్మాయిలు పుట్టిందని తిట్టుకోలేదు. ఆమె జీవితం బాగుపడాలని అనేక విధాలుగా ప్రయత్నించారు. హెలెన్ కిల్లర్ 8 సంవత్సరాల వయసులో బ్రెయిలీ లిపిని నేర్చుకున్నది. సారా పుట్టర్ అనే ఉపాధ్యాయుని పర్యవేక్షణలో నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకున్నది. మాట్లాడే వారి పెదవులపై, కంఠంపై వేలుంచి భాషను నేర్చుకుంది. 33 సంవత్సరాల వయసు నుంచి ప్రత్యేక అవసరాలు గల వారి గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించింది. భారతదేశంలోనే తల్లిదండ్రులు ఆమెను చూసి శరణాలయాల నుంచి వారి పిల్లలను ఇంటికి తెచ్చుకున్నారు. 85 సంవత్సరాలలో చనిపోయిన హెలెన్ కిల్లర్ ఎంతోమందికి అనేక రకాలుగా స్ఫూర్తినిచ్చింది. బాలలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా పెరగాలి, మంచి పౌరులు, భారతదేశ అభివృద్ధికి, కీర్తికి పాటుపడాలి. దీనికి ప్రపంచ దేశాలతో సహా మన దేశం కూడా బాలలను కొన్ని హక్కులను కల్పించింది. బాలల హక్కులు. బాలలకు ప్రధానంగా 4 హక్కులు ఉన్నాయి. ఒకటి, జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు. తర్వాత భాగస్వామ్యంలో పాల్గొనే హక్కు, రైట్ టు పార్టిసిపేషన్. పై వాటిలో భాగంగా అనేక హక్కులు బాలలు కలిగి ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి హక్కు, సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండే హక్కు, తల్లిదండ్రుల సంరక్షణలో ఉండే హక్కు, కోరుకున్న పేరు కలిగినటువంటి హక్కు, జీవించే హక్కు, పరిశుభ్రమైన తాగునీటి హక్కు, సంఘంగా నిర్వహించుకునే హక్కు, పోషక ఆహారం పొందే హక్కు, లైంగిక మానసిక శారీరక వేధింపుల నుంచి విముక్తి పొందే హక్కు, జాతీయతను కలిగి ఉండే హక్కు, వినోదం పొందే హక్కు, విశ్రాంతి పొందే హక్కు, ప్రేమ ఆప్యాయతలను పొందే హక్కు, సామాజిక భద్రత పొందే హక్కు, నాణ్యమైన ఉచిత విద్య పొందే హక్కు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు, ఆడుకునే హక్కు, శారీరక ఆర్థిక దోపిడీ నుంచి విముక్తి పొందే హక్కు, ప్రశంసలు పొందే హక్కు, జనగణన మానసిక గుర్తింపు పొందే హక్కు, అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు, అవమానం నుంచి రక్షించి పొందే హక్కు, భావ వ్యక్తీకరణ హక్కు, హింస నుంచి రక్షణ పొందే హక్కు, గౌరవాన్ని పొందే హక్కు, యుద్ధం నుంచి రక్షణ పొందే హక్కు, స్వేచ్ఛగా ఆలోచించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, సామాజిక సమానత్వపు హక్కు, ప్రేమ స్నేహాన్ని కలిగి ఉండే హక్కు, సమాచారం పొందే హక్కు, ఆత్మసాక్షిగా ప్రవర్తించే హక్కు, విచక్షణ నుంచి విముక్తి పొందే హక్కు. ఇవన్నీ హక్కులు. నెక్స్ట్, ఇంట్లో ఏం జరగాలి అంటే పిల్లలను పని చేసేవారిగా, డబ్బులు సంపాదించే వనరుగా, చెప్పిన పనులు చేసేవారిగా, పెట్టిన ఆహారం తినేవారిగా, పెద్దల అభిప్రాయాలను అనుగుణంగా పెరిగే వారిగా కాకుండా బాలల హక్కులను గుర్తించి వ్యవహరించాలి. స్వేచ్ఛ వాతావరణం ఉండాలి. పిల్లల అభిప్రాయాలను గౌరవించాలి. వారి గురించిన నిర్ణయాలను తీసుకునేటప్పుడు వారితో చర్చించాలి. వారి ఇష్టాలను తెలుసుకోవాలి. ఖచ్చితంగా బడికి పంపాలి. లక్ష్యాన్ని నిర్దేశించరాదు. క్రమశిక్షణ పేరుతో శిక్షించరాదు. పాఠశాలలో ఏం జరగాలి? ఇంటి పని చేయలేదని, చదవడం రాయడం లేదని, మొదటి స్థానం పొందలేదని శారీరకంగా మానసికంగా హింసించడం బాలల హక్కుల ప్రకారం నేరం. శారీరకంగా మానసికంగా హింసించరాదు. పేర్లతో పిలవాలి, తిట్టరాదు. కలుపుగోలుగా ఉండాలి. అభివృద్ధికరమైనటువంటి వాతావరణం ఉండాలి. సమాజంలో ఏం జరగాలి? రేపటి పౌరులను సమాజం గుర్తించాలి. పౌరులకు హక్కులు ఉన్నట్లుగా బాలలకు కూడా హక్కులు ఉన్నాయని గుర్తించి పాటించాలి, అమలు చేయాలి. అన్ని అంశాలలో వారికి ప్రాధాన్యతనివ్వాలి. ఎదుగుతున్న వారిగా గుర్తించాలి. సమాన అవకాశాలు ఇవ్వాలి. పిల్లలు గౌరవంగా చూడగలగాలి. వారి అభిప్రాయాలను విలువనివ్వాలి. బాలల హక్కులను అన్ని చోట్ల పరిరక్షించుకోగలగాలి. ఇంట్లో, బడిలో, తాము పాల్గొనే అన్ని చోట్ల, సమాజంలో ఎక్కడైనా బాలల హక్కులు పరిరక్షించబడాలి. బాలలు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండి తమ హక్కు రక్షణ కొరకు కృషి చేయాలి. పెద్దలు బాలల హక్కులను గుర్తించి నడుచుకోవాలి. బాలల పార్లమెంట్ సుమారు 6 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న 30 మంది బాల బాలికలతో ఏర్పాటు చేసినదే బాలల పార్లమెంట్. ఇందులో
ఆవాస ప్రాంతాలలోని బాలులు సభ్యులుగా ఉంటారు. బాలల పార్లమెంట్ విద్య, ఆరోగ్యం, బాలల సమస్యలు, బాలల హక్కులు ఉల్లంఘించిన వాటి అంశాలతో ప్రతి వారం సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించాలి. బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి. అందుకోసం చేస్తున్నటువంటి సంస్థలతో కలిసి పనిచేయాలి. కేరళ 2722 బాలల హక్కుల పార్లమెంటులో 6 లక్షల మంది బాలల సభ్యులుగా ఉన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కేంద్రం బాలలను శారీరకంగా మానసికంగా హింసించిన, బాలల హక్కులను భంగం కలిగించిన బాలల హక్కుల పరిరక్షణకు కేంద్రం వారు తగిన చర్యలు తీసుకుంటున్నారు. బాలలకు ఉచితంగా నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బాలల హక్కులను భంగం కలిగించిన వారిపై తగు చర్యలు తీసుకుంటున్నారు. ఫీజులు వసూలు, చదవలేదని, ఇంటి పని చేయలేదని శిక్షించడం చట్టం ప్రకారం నేరం. బాలల హక్కులకు భంగం కలిగినట్లయితే 1800 నెంబర్కు ఫోన్లు వివరాలు చెబితే తగిన చర్యలు తీసుకుంటారు. ఇది ఉచిత సర్వీసు. ఇది హైదరాబాద్లోని సమగ్ర శిక్ష కార్యక్రమాల్లో ఉంది. బాలల హక్కుల సంరక్షణ క్లబ్ ప్రతి పాఠశాలలో బాలల హక్కులను పరిరక్షణ క్లబ్లు ఏర్పాటు చేసుకోవాలి. అందులో బాలల సభ్యులుగా ఉండాలి. బాలల హక్కుల పరిరక్షణకు ఈ క్లబ్ కృషి చేయాలి. ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసుకొని సమీక్ష చేయాలి. బాలల హక్కుల భంగం కలగకుండా చూడడం, బాలల అవసరాలను తీర్చడం ఈ క్లబ్ చేయగలిగిన పనులలో ముఖ్యమైనవి. బాలలు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. ఆటలు ఆడుకోవాలి. నిర్భయంగా ప్రశ్నించి విషయాలను తెలుసుకోవాలి. అన్నిట్లో పాల్గొని ఇష్టాలను అనుగుణంగా నడుచుకోవాలి. తోటి బాలల హక్కులను గౌరవించాలి. స్వేచ్ఛగా వ్యవహరించాలి. పిల్లల కోసం ప్రత్యేకమైన సహకార కేంద్రం చైల్డ్ లైన్ సహకార అవసరమైనటువంటి బాలలు లేదా బాలికల కోసం ఎవరైనా 1098 అనే ఉచిత ఫోన్ ఫోన్ చేస్తే వారు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి చైల్డ్ లైన్ సిబ్బందికి సమాచారం అందిస్తారు. వారు వెంటనే స్పందించి సమస్య ఉన్న ప్రదేశానికి చేరుకొని బాలల కోసం తక్షణ చర్యలు చేపడతారు. అవకాశం ఉంటే వారికి తల్లిదండ్రులు లేదా బంధువులకు దగ్గరికి చేర్చుకుంటారు. లేకపోతే బాలల పునరావాస కేంద్రాలను పంపించి ఉచిత వసతి కల్పించి చదువు చెప్పిస్తారు. బాలలు లైంగిక వేధింపులకు గురి కాకుండా భారత ప్రభుత్వం 2012 సంవత్సరంలో బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2012 ఫోక్సోను రూపొందించింది. బాలలను లైంగిక వేధింపుల నుండి కాపాడి తగు న్యాయం అందించడానికి 1098 ఉచిత ఫోన్ సౌకర్యం కల్పించింది. ఇది మొత్తం 16 లెసన్స్ 5th క్లాస్ ఈవీకి సంబంధించినటువంటి పూర్తి టెక్స్ట్ బుక్ అనేది మీకు అందించడం జరిగింది. సో ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకైతే ఆదరించారో తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, షేర్ చేయండి. కింద వాట్సాప్ గ్రూప్లో లింక్ ఉంటుంది. వాట్సాప్లో జాయిన్ అయ్యి మీ యొక్క ఫ్రీగా ఏదైతే మనం అందించేటువంటి ఆన్లైన్ టెస్ట్లు ఉన్నాయో అవి రాసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.